నేను వినపడుతుంది కదా నేను చెప్పేది. వి విల్ సీ ఫస్ట్ మనం అందరం ఏమనుకున్నాం, ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాము, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ స్కోర్. అది ఎలా చేయాలో అందరికి తెలుసు కదా. మీరు ఎంతమంది చేశారు ఇందులో? చేసాం సార్ మేము. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది క్విక్ రివ్యూ చేద్దాం. ఇది అందరు మ్యూట్ చేసుకోండి. రైట్. ఈ 10 మన హెల్త్ అండ్ ఇమ్యూనిటీ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి క్విక్ గా చూద్దాం. మనం ఆల్రెడీ చేశారు చాలా మంది, చేయని వాళ్ళు మళ్ళీ చేయండి. మనం చేసుకోవాల్సింది బేసిక్ గా వెయిట్ యాజ్ పర్ హైట్ లిస్ట్ చార్ట్ ఒకటి పెట్టాం, దాని ప్రకారం చూసుకోండి. మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారో రాసుకోండి బేసిక్ గా. భవాని గారు మీరు వీడియో కూడా ఆఫ్ చేసుకోండి, పర్వాలేదు. తర్వాత యాజ్ పర్ హైట్ ఉన్నామా లేదా చూసుకోండి, వేస్ట్ సైజ్ చూసుకోండి. ఇది నాట్ డాటా అనమాట. ఒకప్పుడు 69 kg 36 inches ఉండేవాడు అనమాట. 5 feet 5 inches అంటే ఎంత ఓవర్ వెయిట్ ఉన్నట్టు, ఒక 12 kg ఓవర్ వెయిట్ ఉన్నట్టు, వేస్ట్ సైజ్ ఒక 3 inches ఉన్నట్టు అనమాట. బ్లడ్ ప్రెషర్ 90/60 to 120/80 ఉండాలా, ఎక్కువ ఉందనమాట. అంటే ఇది రెడ్ అంటే ఏంటి, అది మైనస్ పాయింట్స్ అనమాట. రోజు 11 టాబ్లెట్లు. తర్వాత అయిన ఇంప్రూవ్మెంట్ అనమాట. నెక్స్ట్ నీళ్ళు ఎన్ని తాగుతున్నాం రోజులో, అది కూడా మనం లెక్క పెట్టుకోవాలి. ఏదో గ్లాసులు తాగుతున్నాం కాకుండా ఒక బాటిల్ పెట్టుకొని ఆర్ వి డ్రింకింగ్ 3 to 4 liters అని చూసుకోవాలన్నమాట. తర్వాత యూరినేషన్ 1.5 2 liters అంటే ఇది ఎట్లా అంటే, జనరల్ గా ఒక్కొక్కసారి మనం మూత్రానికి వెళ్తే యావరేజ్ ఒక 250 ml పోస్తాం ఒకసారి. అంటే ఒక 6 సార్లు పోసాం అనుకోండి, అంటే అన్నట్లు ఒక 1.5 liters మన బాడీలో నుండి బయటకు వెళ్ళినట్టు. జనాలు రాస్తారు 5 to 6%. ఓకే, 3-4 liters తాగితేనే ఇంత యువర్ ఏబుల్ టు రిమూవ్ యువర్ బాడీ నుండి వేస్ట్ తీయగలం అనమాట. ఒకప్పుడు నేను 1 to 1.5 తాగేవాడిని, ఇప్పుడు 4 liters నీళ్ళు తాగుతాం అనమాట. ఎలిమినేషన్, మన బాడీలో వేస్ట్ బయటకు వెళ్ళే మార్గం ఏంది, ఒకటి టాయిలెట్. అంటే అది 2 సార్లు వీలైనంత వరకు పొద్దున్నే వెళ్తాం ఉత్తమం. ఒకప్పుడు 1 time మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వెళ్తుంటారు రోజులు ఒకసారి. అది కరెక్ట్ కాదు. లేచిన ఒక 1/2 hour లోపు మల విసర్జనకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. 45 minutes బ్రిస్క్ వాక్ చేస్తున్నామా లేదా చూసుకోవాలి. నిద్ర ఒక 10 నిమిషాలు బెడ్ మీద పడుకోగా నైట్ నిద్ర పట్టేయాలి. కానీ అటు తొలుతా తిరుగుతా గంట పడుతుందంటే నిద్ర పడుతున్నట్టు అనమాట. 7 గంటలు నిద్ర ఇంపార్టెంట్. అది కూడా 10 to 5 AM అనమాట. నైట్ 10 PM to 5 AM. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, మన ఎనర్జీ ఎలా ఉంది, ఇమ్యూనిటీ ఎలా ఉంది, ఇది సింపుల్ టెస్ట్. టచ్ టోస్ వితౌట్ బెండింగ్ నీస్. మనం నడిచే విధానం, పెళ్లి నడక నడుస్తున్నావా బాగా స్పీడ్ నడుస్తున్నావా అనేది చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళలో తడిచినా కూడా మనకి జలుబు దగ్గు చేయకపోతే అదొక ఇమ్యూనిటీకి ఒక మంచి ఇదనమాట. వినపడుతుంది కదా అందరికి? ఆదిత్య గారు జస్ట్ లెట్ మీ నో లంగ్ కెపాసిటీ ఎలా ఉంది. ఈ సింపుల్ టెస్ట్ ఏంటి, బాగా గాలి పీల్చుకొని ఒక 90 సెకండ్ వరకు మనం కనుక దాన్ని హోల్డ్ చేసుకోగలిగితే లంగ్ కెపాసిటీ మంచిగా ఉన్నట్టు. హార్ట్ హెల్త్, ఇది మన యొక్క స్టామినా అనమాట. బేసిక్ గా ఒక 60 steps అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఒక 1 minute ఎక్కగలిగితే అదొక మన స్ట్రెంగ్త్, మన హార్ట్ హెల్త్ కి, మన హార్ట్ పంపింగ్ ఒక బేసిక్ ఐడియా. ఎంత దీన్ని బట్టి ఒక ఎక్కినంత మాత్రం మన హార్ట్ బాగుందని కాదు, బట్ బై అండ్ లార్జ్. మెంటల్ పీస్ చెకప్, మనం ఎంత పీస్ఫుల్ గా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అనేది అనమాట. రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి మన ఫ్యామిలీ తోటి, మన స్పౌస్ తోటి కానీ, పిల్లలతో కానీ, రిలేషన్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, చుట్టుపక్కలతో ఎలా ఉన్నది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఈటింగ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. ఇది రోజులో ఎన్నిసార్లు తింటున్నాము. మనం ఏమనుకుంటున్నాము, కాఫీ టీలు లెక్కలు పెట్టుకోం. అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తీసుకున్నాను 3 సార్లు అయ్యేది. మధ్యలో కాఫీ టీలు స్నాక్స్ తినేవాడి. రోజులో 6 సార్లు తినేవాడిని. 6 సార్లు ఒక్కరోజు అది తినేది. మేబీ గత 20 ఏళ్ళు 25 ఏళ్ళు చేశాను 2014 వరకు. దానివల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సార్లు బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తింటే ఉత్తమము. రెండింటి మధ్యలో నీళ్లు తప్పించి ఏమి తీసుకోకూడదు. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. సపోజ్ మీరు ఏదన్నా ఎవరన్నా బర్త్డే ఫంక్షన్ అని వచ్చి ఒక కేక్ ఇచ్చారనుకోండి, కేక్ చిన్న ముక్క తిన్నారు, ఒక స్పూన్, దాని ఫుడ్ కింద వస్తుందా రాదా? వినపడుతుందా? వస్తుంది సార్. ఇది ఒక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఒక్క పాయింట్ కనుక మనం నేర్చుకుంటే
మనకి ఈజీగా ఒక 20-30% ఏం ఎఫర్ట్ లేకుండా వచ్చేస్తుంది మన హెల్త్. ఈ 10 చేసుకోండి, 10 తర్వాత ఈ 10 ఎన్నున్నాయి చూసుకోండి. ఈ 10 నా ఎన్నున్నాయి, ఓకే 2 ఉన్నాయి అనమాట. అందుకే 20%. ఇది అందరూ పర్సెంటేజ్ రాయాలి, అందరూ రాస్తున్నారు కానీ పర్సెంటేజ్ వేసుకోవట్లా. ఇది ఒక ఐడియా వస్తుంది అనమాట, మన హెల్త్ ఎంత ఉందనేది. 20% ఉంది. ఇది దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు లేవు. ఇది అందరూ చేయాలా. ఇప్పుడు ఎంతమంది చేశారో అది నాకు తెలియదు, ఒక 30 మంది చేసి ఉంటారు. శ్రీకాంత్ గారు ఉన్నారా వాలంటీర్ గారు గ్రూప్ లో? ఎవరెవరైతే చేసుకోలేదో ప్లీజ్ షేర్. అదర్వైజ్ మీరు హోంవర్క్ చేసుకోకుండా వర్క్ క్లాస్లు అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగపడదు. సో ఎవరెవరు చేసుకోలేదో వాళ్ళు వీళ్ళని తొందరగా ఫార్వర్డ్ చేయండి. దీనికి ఇప్పుడు పైసలు ఖర్చు లేవు, జస్ట్ మన కమిట్మెంట్. ఇది కూడా ఈ బేసిక్ కమిట్మెంట్ కూడా లేకపోతే ఐ డోంట్ థింక్ యూ విల్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ అట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల లాభం ఏంటి మనకి? మన బాడీలో లోపల బ్లడ్ పారామీటర్స్ మనకు తెలియదు. ఇవన్నీ ఈ 3 కామన్ దీనిలో కూడా, మెటబాలిక్ హెల్త్ స్కోర్ లో కూడా. ఇందాక ఆల్రెడీ ఈ 3 గురించి మాట్లాడాం. నెక్స్ట్ టైం టెస్ట్ చేసుకోవాలి. చూడండి, HbA1c. ఇది ఒక 3 months యావరేజ్ షుగర్ అనమాట. దీనికి ఒక 300 రూపాయలు ఖర్చు ఉంటుంది అంతే. ఇది తెలిస్తే ఇది చేసుకుంటే 300 రూపాయల ఖర్చు. మనకి ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ తెలిసిపోయింది. కానీ మనందరం ఏం చేస్తాం, ఒక ఫాస్టింగ్ గ్లూకోజ్ చెక్ చేసుకుంటాం అనమాట. అది బిలో 99 అంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫాస్టింగ్ గ్లూకోజ్ అనే పర్టికులర్ పారామీటర్ కొన్ని దశాబ్దాల వరకు కూడా నార్మల్ గానే ఉంటుంది. కనుక దాన్ని నమ్ముకోకూడదు. మనం ఇది చేసుకోవాలా. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం. నేను యుఎస్ వెళ్తూ ఇళ్ళన్ని తాళాలు వేసి, బీరువాళ్ళు, తర్వాత కప్బోర్డులు, అన్ని రూములు తాళాలు వేసి, మెయిన్ డోర్ తాళాలు వేసి వెళ్ళిపోయా. 3 నెలల తర్వాత వచ్చి తలుపు తీద్దామని చూస్తే మెయిన్ కీ కనపడలేదు. మిగతా కీస్ అన్ని ఉన్న లాభం లేదు కదా మనకు. అలానే ఈ టెస్ట్ అనమాట, ఫాస్టింగ్ ఇన్సులిన్. కానీ ఈ టెస్ట్లు వచ్చేసి 99% ప్యాకేజీలు ఉండదు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేయరు. ఒకవేళ చేసినా కూడా ల్యాబ్లో ఏం చెప్తారు, రేంజ్ 3 to 25 అంటారు. మీకు 23 ఉందనుకోండి, మీరు ఏమనుకుంటారు, నార్మల్ అనుకుంటారు. ఎందుకంటే రేంజ్ లో ఉందని. 3 to 6 ఎందుకని 3 to 6 ఎందుకు ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం ఏంటిదని. ఇప్పుడు చూడండి, పాస్ మార్క్ ఎంత అందరికి? ఏ క్లాస్ అయినా పాస్ అవడానికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు పాస్ మార్కులు? 35. 35 నుండి 100 వరకు ఎవరికి ఏది వచ్చినా పాసే. కానీ 35 అనేది మినిమం అనమాట. అలానే దీనిలో అంటే ఇక్కడ మినిమం ఉండాలి, కొన్ని పారామీటర్స్ లో ఎక్కువ ఉండాలి. తర్వాత చూద్దాం. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఆ తర్వాత లిపిడ్ ప్రొఫైల్. ఇది దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ తెలుస్తుంది అనమాట. థైరాయిడ్ ప్రొఫైల్ అందరికి తెలిసి, థైరాయిడ్ లో కూడా రేంజ్ చాలా ఉంది. 0.3 నుండి 5 దాకా అంటారు అనమాట. ఇది కూడా 1.8 to 3 ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డి విటమిన్, B12. డి విటమిన్ ల్యాబ్ ఏం చెప్తాడు, 30 to 100 అంటాడు. కానీ బెస్ట్ ఏంటి 50 to 100 అనమాట. నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 700-800 బ్లడ్ రిపోర్ట్ ఉంటాయి. అట్లీస్ట్ 90% పీపుల్ అందరికి కూడా చాలా తక్కువ ఉందన్నమాట B12. ఇతను వచ్చేసి 112 kg ఉన్నాడు. ఐ మెట్ హిమ్ ఇన్ ద పార్క్, చెన్నైలో నటేష్ పార్క్ లో నడుస్తా. నేను ఎవరైనా లావుగున్నా నేను మాట్లాడతాను అనమాట. అడిగాను ఆయన ఏం ప్రాబ్లం అంటే, ఏం ఎక్కువ ప్రాబ్లం లేదు సార్, నాకు బీపీ ఉంది, ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాను, అంత తప్పితే ఏం ప్రాబ్లం లేదని చెప్పాను. వెరీ గుడ్. టెస్ట్ చేయించుకున్నట్టు అన్ని చేయించుకున్నాను సార్, ఇది నార్మల్. ఈయన ఎప్పుడైతే మనం చెప్పినటువంటి 7 బ్లడ్ టెస్ట్ చేసుకున్నాడో చూడండి ఎలా ఉంది పారామీటర్. ఇది లివర్ టెస్ట్ అనమాట. ఇది కూడా చేసుకుంటే మంచిది. చూడండి ఎలా ఉన్నాయో. ఎవరన్నా ఒకరు చదవండి. చూడండి ఎంత వెయిట్ ఉన్నాడు, 112 kg వెయిట్ ఉన్నాడు. ప్రీ డయాబెటీస్ ఉంది. చూడండి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయా చూద్దాం ఇప్పుడు. ఎవరన్నా ఒకరు చదవండి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయా ఈయనకి టోటల్ గా. ఏం చెప్పాడు నాకు ఆయన, కొంచెం బీపీ ఉంది సార్, మీ టాబ్లెట్ వేసుకుంటా ఉన్నారు. కానీ ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? Weight. Read please. Yes, sir. He is not as per the weight. He is having medication. చదవండి కంప్లీట్ అనాలిసిస్. 42 kgs overweight. 42 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఆయన అనుకుంటాడు కొద్దిగా ఓవర్ వెయిట్ అనుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ 15 overweight size. 15 ఇంచులు. ఇదంతా ఉండాలి హైట్. ఆయన 5 feet 10 ఇంచులు అంటే 70 ఇంచులు. 35 ఉండాలి ఆయన వేస్ట్ సైజ్. అలాంటిది 50 ఉంది అంటే 15 ఇంచులు ఓవర్ వెయిట్ అని ఓవర్ వేస్ట్ సైజ్. తర్వాత BP, pre-diabetes. డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్నమాట. చూడండి ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాలి. ఆయనకి అంత చూడండి డబల్ ఉంది. HDL అనేది మంచి కొలెస్ట్రాల్. ఇదంతా 40 ఉండాలి. అంత ఆయనకి హాఫ్ ఉంది. అంటే మంచిది తక్కువ ఉంది, చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనమాట. నెక్స్ట్ Fatty liver. చూడండి లివర్ ఎంత ఉండాలి? లివర్ లో
ఈయన కనుక చేస్తే అందరికి ఫ్యాట్ లివర్ 90% 80% ఫ్యాట్ లివర్. ఇది ఎంజైమ్ అనమాట. ALT అనేది ఒక ఎంజైమ్. బిలో 30 ఉండాలి, ఆయన 44. ఇంకా నెక్స్ట్ D and vitamin B12 deficiency. ఎంత ఉండాలి? డి విటమిన్ ఎంత ఉండాలని చెప్పాను? 50 to 100. 50 to ఆయన 100. ఎంత ఉంది? 9.3. డి విటమిన్ తక్కువ ఉంటే ఏం తెలుస్తుంది? Knee joint pains. వెరీ గుడ్. డి విటమిన్ ఎవరెవరికి తక్కువ ఉంటుందో వాళ్ళందరికి కూడా బాగా నీరసంగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. 500 ఉండాలి, మరి అన్ని తీస్తే 10% అని 323. ఓకే, అంత బ్యాడ్ ఏం లేదు అని పెట్టాను. లేకపోతే ఇది ఓన్లీ 20% హెల్త్ స్కోర్ అనమాట. చూసారా, ఇది ఈ టెస్టులు చేస్తే తెలిసింది. సపోజ్ ఈయన చెప్తాను నేను పరిగెత్తగలను సార్, బ్రత్ కూడా వచ్చి హోల్డ్ చేసుకుంటున్నాను, యాక్టివ్గా ఉన్నాను అనుకుంటే అక్కడ మిస్ అయిపోతాం. సో ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ బ్లడ్ టెస్ట్ మనకు కావాల్సినవి 7 టెస్టులు. మీరు ఎక్కడైనా ఏ ల్యాబ్లో అయినా చేయించుకోండి. 7 టెస్టులకి మీకు ఒక్కసారి కొన్ని ల్యాబ్ల్లో 3,000 4,000 వసూలు చేస్తారు. కనుక మేము 3 రిసోర్సులు చెప్పాము. థైరో కేర్ ఒకటి ఉంది, హెల్దియన్స్ అని ఒకటి ఉంది. మీరు కనుక్కొని మీ ఇష్టం చేయించుకొని మరి టెస్ట్లన్నీ చేయించుకోవాలి. ఇది చేయించుకుంటేనే మీ హెల్త్ బయటపడుతుంది అనమాట. మనం లాస్ట్ టైం చెప్పాను డైట్ ప్లాన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? హెల్త్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈయన హెల్త్ స్కోర్ ఎంత 30% ఉంది. దీని ప్రకారంగా మనం కొంచెం మోడిఫికేషన్ చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మన హెల్త్ స్కోర్ లో. సెకండ్ స్టెప్ ఏంటి? ఎవరు చెప్తారు సెకండ్ స్టెప్? చాలాసార్లు గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ మెనీ టైమ్స్. హలో, సెకండ్ స్టెప్ వరకు తెలుసా? వినపడుతుందా? వాటి సెకండ్ స్టెప్ ఇట్లా రావడానికి కారణాలు ఏంటి? మనం రోజులో ఏమేమి మిస్టేక్లు చేస్తున్నాము, ఏమేమి చేస్తున్నాము చూసుకోవాలి సార్. ఓవర్ ఈటింగ్, ఎక్కడ వాటర్ ఇంటేక్ ఎలా తీసుకుంటున్నాము, అన్ని మనం చేసే మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ అవ్వడమే సెకండ్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ ఇది 10 పారామీటర్స్ గుర్తుపెట్టారు. మనం 30 వెల్నెస్ సీక్వెన్స్ ఇది 10 అనమాట. ఓకే, 2 ఏంటి? మనం డైలీ చేసేటువంటి మిస్టేక్స్. మన అందరికి తెలుసు మిస్టేక్లు. ఏమేమి మిస్టేక్లు చేస్తామో? సరిగ్గా నిద్రపోము, స్ట్రెస్ ఉంటుంది, నీళ్లు సరిగ్గా తాగం, టాయిలెట్ సరిగ్గా వెళ్ళం, ఎక్సర్సైజ్ చెయ్యం, మంచి ఫుడ్ తీసుకోము, కాఫీ టీలు తాగుతూ ఉంటాము. అవునా కదా? ఇవన్నీ చేసి మనం ఏమనుకుంటాం? మనం హెల్దీగా ఉండాలనుకుంటాం. ఎలా ఉంది చెప్పండి? మీ అందరికీ లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనకి పప్పుచారు బాగా టేస్టీ కావాలంటే అన్ని ఐటమ్లు వేయాలా లేదా? అన్ని ఐటమ్లు వేయాలి, సరైనటువంటి మోతాదులో వేయాలి, మంచి కరెక్ట్ ప్రొసీజర్ పెడితే టేస్ట్గా వస్తుంది. సపోజ్ మీ ఇంట్లో ఉప్పు డబ్బా కనపడతలేదు అనుకోండి, పప్పుచారు చేసేస్తారు మీరు ఉప్పు లేకుండానే. ఏదో ఒక రోజు చేస్తే ఊరుకుంటారు. అలానే ఒక రోజు ఉప్పు కనపడలేదు, ఉప్పు వేయలేదు. ఉప్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ అనుకోండి, ఎక్సైజ్ చేయం. తర్వాత ఇంకో రోజు కారం అసలు వేయం, తప్ప ఉంటుంది. ఇంకో రోజు పులిఫై వేయం, అంటే నీళ్ళు తాగం, టాయిలెట్ వెళ్ళాం అనమాట. కానీ మనకి హెల్త్ రావాలనుకుంటా. ఎలా వస్తుంది చెప్పండి? ఉప్పు లేదనుకోండి, మీరు సాంబార్ చేసి ఆపేస్తారు, లేదా పక్కింట్లో ఉప్పు తెచ్చుకుంటారు, లేదా ఆ రోజు నా ఎట్లో గట్ల షాప్కి వెళ్ళో లేదా పక్క వాళ్ళు అడుక్కొని తెచ్చి ఉప్పు వేస్తారు. ఉప్పు లేకుండా సాంబార్ చేసేస్తారా? మనకి హెల్త్ కావాలంటే ఇవన్నీ కావాలా? మన నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం మనకు కావాల్సినటువంటి ఏంటంటే అబ్యూజెస్. మన అందరికి తెలుసు స్ట్రెస్. అందరికి ఎవరికి ఎంత స్ట్రెస్ ఉందో వాళ్ళకే తెలుస్తుంది. అవునా కదా? చెప్తే కానీ తెలియదు. స్ట్రెస్ కూడా ఏమవుద్ది? ఎనీబడి స్ట్రెస్, వాట్ ఆర్ ద ప్రాబ్లం ఏంటి మనకి? స్ట్రెస్ ఉండటం మంచిదా? క్రానిక్ స్ట్రెస్ అనమాట. నార్మల్ స్ట్రెస్ వేరు. ఇప్పుడు సపోజ్ ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ 6 అనుకోండి, ఇంట్లో 5:30 బయలుదేరారు, 6 గంటల పట్టుద్ది. ఆ స్ట్రెస్ వేరు, అయ్యో వెళ్ళిపోవాలి అడావుడు, అది వేరు. ఏదో చిన్న బాధ పెట్టుకొని క్రానిక్ స్ట్రెస్ అనమాట. రోజంతా మనం అప్పుడు సపోజ్ ట్రైన్ మిస్ అయ్యారనుకోండి, అయిపోయింది కథ. ట్రైన్ దొరికింది హ్యాపీ. కానీ క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే రోజంతా ఏదో చిన్న విషయం మీద మనం మందన పడతాం, తపన పడతాం. దానివల్ల ఏమవుద్ది? స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? ఎనిబడి క్యాన్ టెల్ మీ? హెల్త్ మీద చూపిస్తుంది సార్. బేసిక్ గా స్ట్రెస్ ఉంటే వాళ్ళకి నిద్ర పట్టదు. గుర్తుపెట్టుకోండి, నిద్ర పట్టదు. ఎవరైతే బాగా స్ట్రెస్ ఉంటారో వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. ఎవరైతే స్ట్రెస్ ఉంటారో వాళ్ళు తినకపోయినా కూడా షుగర్ పెరుగుద్ది. చూడండి, డయాబెటిక్ పేషెంట్ లో వాళ్ళు తినకపోయినా స్ట్రెస్ పెరగడం, ఐ మీన్ బ్లడ్ షుగర్ పెరగడం క్రానిక్ స్ట్రెస్ కారణం. రెండోది 7 గంటలు నిద్రపోవటం. చాలా మంది నేను యుఎస్ లో ఉన్నప్పుడు ప్రోగ్రామ్ చేస్తే 10:30, 11 కూడా ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు నాతో. 10 అవ్వగానే ఏం చేయాలి తెలుసా? మీరు అందరు మీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. ఫోన్ మీ రూమ్ లో పెట్టుకోవద్దు.
వేరే రూమ్ లో పెట్టుకోండి, యాక్సెస్ పెట్టుకోవద్దు. ఏమవుతుందంటే మన మైండ్ లో ఏమొచ్చింది మెసేజ్, ఏం జరిగింది, మనం చెప్పిన దానికి ఎవరిని అప్రిషియేట్ చేశారా, తప్పట్లు కొట్టారా అని ఒక ఆతృత ఉంటుంది అనమాట. కనుక ఇది పెట్టుకోండి. నిద్ర లేకపోవడం అంటే ఏంటి, ఉప్పు లేనట్టు అనమాట. ప్రాణిక్ స్ట్రెస్ ఏ ఉన్నట్టంటే మనం దానిలో కారం వేయకపోవడం అట్లా అనమాట. గుర్తు పెట్టుకోండి. స్ట్రెస్ ఉన్నా హెల్త్ రావాలని కుదరదు. మన ఒక ఆమె చెప్తుంది, సార్ నేను టీ తాగాల్సిందే సార్, టీతో పాటు చెప్పండి అంట. ఇది ఎలా ఉందంటే, మనందరం చెప్పులు వేసుకుంటే గానీ ముళ్ళలోకి వెళ్ళి గుచ్చుకోదు. నేను చెప్పులు వేసుకొని ముళ్ళ మీదకి వెళ్తాను గుచ్చుకోకుండా అంటే అవ్వదు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ కాఫీ టీ, ఏదో ఒక రోజు ఓకే, మధ్యలో ఒకసారి తాగారు నో ప్రాబ్లం. కానీ రోజులో పొద్దున ఒకసారి 2 సార్లు తాగుతాం సార్ మేము, మా హెల్త్ కావాలంటే ఇంపాసిబుల్. ఆల్రెడీ మీరు 10-15 ఏళ్ళు ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చారు. ఈ గ్రూప్ లో చేరారంటేనే అందరూ ఒక ఆతృత అనమాట, మంచి హెల్తీ అవ్వాలని. ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే చేరారు. కనుక ఈ మిస్టేక్స్ మనం చేస్తున్నాం. చూసుకోండి, మీరు రాసుకోండి ఎన్ని చేస్తున్నారు. ఎక్సర్సైజే చేయకపోవడం. అందరు చాలా చాలా ధైర్యంగా రాసేస్తున్నారు ఎక్సర్సైజ్ చేయట్లేదని. ఎక్సర్సైజ్ చేయరు, వెరీ గుడ్, క్లాస్ అటెండ్ అయ్యారు, హెల్త్ స్కోర్ రాయరు, ఫాలో అవ్వరు, అప్పుడు ఉపయోగం ఏంటి చెప్పండి. సో మేక్ షూర్ దట్ యూ ఫాలో ది సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆల్కహాల్, టొబాకో తీసుకోవడం, కాఫీ టీలు తాగడం అనేది కూడా దీని ఎఫెక్ట్ అవుతుంది మన బాడీ. ఒక్కరోజు నిద్ర లేకపోతే ఏం ప్రాబ్లం రాదు. నేను ఫ్లైట్ లో వచ్చాము, ఐ ట్రావెల్ 24 hours, 2 o'clock వచ్చాను నేను. పొద్దున్న నిద్ర పడలేదు, ఐ వెంట్ ఫర్ ఎ వాక్. నేను ఆ మధ్యాహ్నం పొద్దున ఒక 10 o'clock భోజనం చేసి ఐ స్లెప్ట్ ఆఫ్. సో వన్ డే, బట్ రెగ్యులర్ గా మనం నిద్రపోవడానికి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇది ఇంటాక్సికెంట్స్, డీహైడ్రేషన్ అండ్ రాంగ్ హ్యాబిట్. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సరిగ్గా నీళ్లు తాకపోవటం, తాగే పద్ధతి తెలియకపోవటం, మనందరం చేసే మిస్టేక్ ఇదే. నేను కూడా ఇలానే చేసేవాడి మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగేదే 1.5 లీటర్, అది కూడా అన్నం తినేటప్పుడు తాగేవాడు అనమాట. దానివల్ల వచ్చిందంటే పొట్ట తప్పించి రాల ప్రాబ్లం సాల్వ్ అవ్వాల, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, పూర్ గట్ హెల్త్, ఆకలి లేకపోవటం, వీటన్నిటికి కారణం ఏంటి, మనం మన బాడీలో నుండి వ్యర్థాలని బయటకు విసర్జించకపోవటం. చాలా మంది ఈ ప్రాబ్లం ఉంటుంది. 20% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ హ్యావింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, డిఫైన్ చేస్తారు. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? హలో, చెప్తారా ఎవరన్నా, వాట్ ఇస్ కాన్స్టిపేషన్? కాన్స్టిపేషన్ మలబద్ధకం సార్. అంటే రోజులో 2 సార్లు మల విసర్జనకి వెళ్ళిన వాళ్ళందరూ కాన్స్టిపేట్ కింద లేక గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, సార్ నేను ఒకసారి వెళ్తాను సార్, బాగా కంఫర్టబుల్ ఉంటుంది సార్, కంప్లీట్ గా అయిపోతుంది సార్ అంటారు. నో, ఎందుకంటే మనం 3 సార్లు తినేవాళ్ళం, ముందు 3-4 సార్లు తినాలి. 2 సార్లు మల విసర్జన చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొసీజర్ మనం ఆల్రెడీ దినచర్యలు నేర్చుకున్నాం. గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ చూసుకోవాలండి. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఇట్, ఇదందరూ తెలుసుకున్నా కదా. ఈ మిస్టేక్ అందరం చేస్తున్నాం, అవునా కదా? ఇన్నాళ్ళు మనకు తెలిసి తెలియక చేస్తా ఉన్నాం. ఇన్నిసార్లు తినడం వల్ల ఏమొస్తుంది ప్రాబ్లము, ఇంకా నెక్స్ట్ 2-3 ప్రోగ్రాంలు తెలుసుకుందాం దీనివల్ల ఎఫెక్ట్ ఎలా జరుగుతుంది మన బాడీలో. చాలా మంది అంటారు, నిన్న ఒక జైన్ అంటాము, ఎంత 27 years, హెల్త్ స్కోర్ ఎంత ఉంది, ఒక 40-50% ఉంది. ఆల్రెడీ తను ఓవర్ వెయిట్, ఆల్మోస్ట్ 30 kg. వాళ్ళు జైన్స్ ఎలా తెలుసు కదా మీ అందరికి, చాలా ఇదిగా ఉంటారు మన జైన్స్. వాళ్ళు తిని సూర్యాస్తం తర్వాత వాళ్ళు అసలు భోజనం వచ్చేది. ఆ నైట్ కూడా అమ్మాయి ఓన్లీ ఏదో ఫ్రూట్స్ తింటుందంట. చెప్పుకొచ్చిందండి. నేను అన్నా, చూడు అన్ని గుడ్ హ్యాబిట్స్ అయితే 20 kilos ఎలా వెయిట్ పెరిగావు. మనం చేసేది కాదు, మన ఎండ్ రిజల్ట్స్. ఇప్పుడు మనం చేసేది కరెక్టా కాదని ఎలా చెప్తారు చెప్పండి. ఒక అబ్బాయి బాగా చదువుతాడా లేదా, వాడు చెప్పొచ్చు, పొద్దున 5 వస్తున్నాను, నైట్ 11 దాకా చదువుతున్నాను, ట్యూషన్కి వెళ్తాను, అది ఇది. మనకు మెయిన్ ఏంటి, వాడికి ఎన్ని మార్కులు వచ్చింది. వాడికి 40 వచ్చినాయి, 35 వచ్చినాయి అనుకోండి, వాడు చెప్పేది మనం నమ్మలేము. అలాగనే మీరేం చేస్తున్నారో ఎలా తెలుస్తుంది. మీ ప్రస్తుతం మీ హెల్త్ స్కోర్ 100% ఉందా లేదా? మీ హెల్త్ స్కోర్ తక్కువ ఉందంటే ఏంటి, మనం చేసే మిస్టేక్స్, అవునా కదా? అది మీరు కరెక్ట్ చేసుకోవాలా. 7 తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రాసెస్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్స్, షుగర్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్, రిఫైన్డ్ ఆయిల్, మిల్క్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్, ఇవి మన ఇంట్లో రెగ్యులర్ గా ప్యాక్ చేసుకుని ఇంట్లోనే ఉంటాయి స్టాక్. ఎప్పుడు వీళ్ళంతా స్టాక్ పెట్టుకోకూడదు. ఐస్ క్రీమ్ తినాలనుకోండి, ఆ రోజు తెచ్చుకోండి ఐస్ క్రీమ్, ఒక చిన్న డబ్బా తెచ్చుకొని తినేయండి హ్యాపీగా. అంతేగాని ఇంట్లో 1 kilo ప్యాకెట్ పెట్టుకోవడం, కేకులు ప్యాకెట్ పెట్టుకోవడం, కూల్ డ్రింక్ లో ఒక 2 liters 3 liters పెట్టుకోవడం, ఇదే మాకండి. బేకరీ ఐటమ్స్, స్వీట్స్ తెచ్చి పెట్టుకోమాకండి ఇంట్లో. తినాలని సరదాగా తినండి, అది కూడా ఫుడ్ తో పాటు తినండి. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, మనం ఎప్పుడు కూడా వండిందే తింటుంటాం. వండిన ఫుడ్ తినడం వల్ల దానిలో న్యూట్రిషన్ ఉండదు.
ఏమవుతుంది వండితే ఏమవుతుంది చెప్పండి, పొయ్యి మీద పెట్టి దానిలో నీళ్లు పోసి కుక్ చేస్తే ఏమవుతుంది, సప్పగా అయిపోయింది. దాని టేస్ట్ కోసం ఏం చేస్తాం మనం, సాల్ట్, కారం, మిగతా గిసాలు వేస్తాం. ఎప్పుడైతే ఫుడ్ని ఏదైతే ఉడకబెడతామో లేకపోతే ఫ్రై చేస్తామో చాలా ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ వెళ్ళిపోతుంది. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మనం ఫ్రూట్స్ తింటాం, తర్వాత వెజిటేబుల్స్ సలాడ్స్ తింటాం, స్ప్రౌట్స్ తింటాం, కోకోనట్, తర్వాత డేట్స్, తర్వాత సీడ్స్, ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట. న్యూట్రిషన్ ఫుడ్ గురించి డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఆల్రెడీ మీరు చూశారు, డీటాక్స్ జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ అది చేపిస్తారు అన్నమాట. అది దానికి వచ్చేసి బాగా న్యూట్రిషియస్ అన్నమాట. ఇవి లేకుండా ఉన్నాం. చూడండి మనందరికి ప్రాబ్లం ఏంటంటే హ్యాబిట్, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది, స్నాక్స్ టైము, కాఫీ టైము, టీ టైం, యాజ్ పర్ టైం తింటున్నాం. మనం తినేది ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా మన ఆకలిని బట్టి తినాలి, అంతేగాని ఈ టైం అయిపోయింది అనుకోవటం అది చేయకూడదు. ప్రాక్టీస్ చేయండి. సెన్స్ టెంప్టెడ్ బాగా కనపడుతుంది అక్కడ, అందరిగా చూస్తుంటే జిలేబీలు తింటున్నారు, చక్కన అవి తింటాం అనమాట, ఉన్నా లేకపోతే లేట్ నైట్ తింటాం. వర్క్ కలిసి ప్రతి కంపెనీలో కూడా ఇప్పుడు అందరికీ కాఫీ టీలు ఇస్తారు 10-11 గంటలకి, మళ్ళీ 4 గంటలకి మళ్ళీ కాఫీ టీలు సప్లై చేస్తారు. అంటే ఏమైంది, వాడు 3 సార్లు తిన్నా 5 సార్లు కన్ఫర్మ్. ప్రతి ఇండియన్, ఈవెన్ షాప్ లో పనిచేసేవాడు కూడా సైకిల్ మీద వచ్చి అమ్ముతున్నారు టీలు ఈ మధ్య. మన డైరెక్ట్ సప్లై అనమాట. యాజ్ కస్టమర్ గా మనం అక్కడ నిలబడిన, సార్ టీ కావాలండి సార్ 10 రూపాయలు. మనం ఏమనుకుంటాం, 10 రూపాయలకి ఇచ్చలేదు, ఫ్రీగా వస్తుంది. చాలాసార్లు మనం ఫ్రీగా వస్తుంది తాగుతుంటాం. కంపల్షన్స్, తల్లిదండ్రులు ఫోర్స్ చేయడం, వైఫ్ అరే చేసాను తినండి బలవంతం పడతాం, బోర్ టైము, క్యాజువల్ తింటాం, ఇటుపోతే నోట్లు వేసుకోవటం, ఎమోషనల్, స్పెషల్లీ లేడీస్ పీరియడ్స్ టైంలో ఎమోషనల్ తింటాం. న్యూట్రిషన్ హంగర్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం బాగా హై కార్బ్ ఫుడ్ తింటామో, సపోజ్ మీరు బాగా వైట్ రైస్ తోటి బాగా లాగిచ్చేసారనుకోండి, మళ్ళీ ఒక 2 hours తర్వాత ఆకలేస్తుంది. దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్స్ తెలుసుకుందాం, ఎందుకని అవుద్ది, వై రీజన్. అతిథి దేవో భవ, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మనం గెస్ట్లు వచ్చారనుకోండి, వాడు తిన్నదాకా మనం వదలం. వాడు వద్దురా బాబు అన్నా కూడా వాడికి బలవంతం పెడతాం. ఎందుకంటే మన కల్చర్ లో అతిథిని దేవుడిగా భావిస్తాం. అట్లా భావించడం వల్ల వాడు మటాష్, మనం మటాష్, ఆకలేసినప్పుడే పెట్టాలి. తర్వాత దేవుడు ప్రసాదాలు ఇచ్చారని అవన్నీ తింటాం. ఎన్నిటి వల్ల ఏమవుతుంది, ఓవర్ ఈటింగ్ కన్నా కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, నేను చాలా మితంగా తింటానండి, చాలా తక్కువ తింటానని అంటారు. తక్కువ తింటాం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం. పొద్దున్నే కాకుండా సాయంత్రం వరకు ఎన్నిసార్లు తింటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క పాయింట్ మీరు కరెక్ట్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అవుతారు. నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే, గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కోసారి గుళ్ళకి వెళ్తాం, గుళ్ళకి వెళ్ళంగానే చేతిలో తీర్థం పోస్తారు, ఓకే తీర్థం పర్వాలేదు, పక్కన ఏదో చిన్న స్వీట్ ఏదో పెడతారు, అది టక్కన తినేస్తే కళ్ళకి అద్దుకోండి, అది అద్భుతం. చేయమాకండి ఇక్కడ నుండి, సరే తీసుకొని ఎప్పుడు తినాలి, అది ఎవరు చెప్తారు? భోజనం మనం మీల్ టైం చేసేటప్పుడు అప్పుడు తినాలి. తినాలి సార్. ఎవరు ఇచ్చినా తీసుకోండి, హ్యాపీగా థ్యాంక్స్ చెప్పండి, తీసుకొని భోజనంతో పాటు తినండి. నేను అందరికీ ఏం చెప్తానంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, నేను భోజనం చేసి వెళ్తే వాళ్ళు బలవంతం పెడతారు, ఇవాళ ఇది చేసాం తినండి. ప్లీజ్ అండి మీరు ప్యాక్ చేసామండి, నేను మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ తినొచ్చాను, ఇంట్లో తింటాను అని ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోతాను ఇంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్, చిన్న డిసిప్లిన్. మనందరం ఏంటంటే మొహమాటానికి తింటాం, అవునా కదా? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు బాధపడతారేమో అని. మొహమాటానికి ఏం చేయకూడదండి. మొహమాటానికి చేస్తే చాలా మనం రిస్క్ లో పడతాం. బెల్లీ ఫ్యాట్, ఎవరికైతే పట్టు ఉంటుందో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే టాబ్లెట్స్ వేసుకుంటున్నారో, ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళందరూ ఆ చెక్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఒక అతను చెప్పాను కదా మీకు, ఆయన అడిగితే ఏం చెప్పాడు, ఏమి ప్రాబ్లం లేదు సార్ నాకు, అంతా నార్మల్. కానీ ఏం తెలియంది, ఇన్ని ప్రాబ్లం లేదు బయటికి. అవన్నీ పడాలంటే ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు ఇన్ఫ్లమేషన్ మార్కర్స్, ఆ టెస్ట్ కూడా నేను చెప్తాను, మీరు సీ దట్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, దీనివల్ల మన బాడీలో జరిగింది టాక్సిన్స్ ఉంటాయి, అంటే ఇవి ఏమంటారు దాన్ని, వ్యర్థాలు పేరుకుంటాయి. మనకి డిఫిషియన్సీ, మంచి కావాల్సింది ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటే ఒక లోపల ఒక మంటలాగా దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. తర్వాత అలా దట్ లీడ్స్ టు లైఫ్ స్టైల్ డిజార్డర్స్. చూడండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే, వచ్చేది ఫస్ట్ జనాలు చాలా మందికి ఇది సీక్వెన్స్ అనమాట. జనరల్ గా ముందు బెల్లి ఫ్యాట్ అయితే బెల్లి పెరుగుతాడు, బెల్లి ఓవర్ వెయిట్ వస్తారు. ఇంకా తర్వాత ఏదైనా రాజు, కొంతమంది బీపీ వస్తుంది, కొంతమంది కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది, కొంతమంది PCOS ప్రాబ్లం వస్తుంది, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, ప్రీ డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ అంటే చెప్పంటారా?
లాస్ట్ వచ్చేది. చాలా మంది అంటారు మాకు షుగర్ లేదండి. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన లాస్ట్ టైం. ఇప్పుడు వరదలు వస్తున్నాయి అనుకోండి, బాగా నీళ్ళు వస్తున్నాయి, ముందు థర్డ్ ఫ్లోర్ మునుగుద్దా గ్రౌండ్ ఫ్లోర్ మునుగుద్దా? గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుంది. గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మీరు 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 పైన ఉంటారు సార్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. అయ్యో మాకు నీళ్ళు రాదు, మీరు ఆ రోజు బయటకు రాలా, బాగా వరదలు వచ్చిన ఆ రోజు ఇంట్లో రాలా, తలుపులు వేసుకొని ఉన్నారు. కానీ కింద కార్లు గీళ్ళు అన్ని కొట్టుకుపోయి జనాలు పోయారు. కానీ మనకు తెలియదు ఏవి, మనం ఏమనుకుంటాం ఏవి లేదనుకుంటాం. అలాగనే ఈ టెస్ట్లు అయితే ఎప్పుడైతే చేయించుకుంటాం, నేను చాలా మందిని చూశాను, షాక్ అన్నమాట. కొంతమందికి బీభత్సంగా షుగర్ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళకి ఏం తెలియదు. చాలాసార్లు మనకి సిమ్టమ్సే రావు. ఇది సెకండ్ స్టెప్. ఇందులో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 10 points. ఫస్ట్ హెల్త్ స్కోర్ లో 10, ఇది 10, 20. ఇప్పుడు 20 నేర్చుకున్నారా లేదా? ఇప్పుడు మనకు తెలిసింది ఇట్లా ఉండటం వలన, ఈ మిస్టేక్స్ చేయడం వలన ఏమొస్తుంది? ఈ మిస్టేక్స్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పొచ్చు సార్ ఇందులో 10లో ఒకటే సార్ అది మిస్టేక్, మిగతా ఏమి లేదు, నిద్ర పట్టదు. నిద్ర పట్టదు అనుకోండి, దానివల్ల మీకు 10లో 90% హెల్త్ స్కోర్ ఉంటుందో ఉండదు. సపోజ్ అన్ని బాగానే ఉంది, నీళ్లు తాగరు లేదా టాయిలెట్ వేరు, అన్ని బాగున్నాడు, మిగతా అన్ని ఓకే, మిగతా అన్ని 100% కరెక్ట్. ఇది మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. మీకు ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండేటప్పుడు అన్ని చేయాలి, అన్ని చేసామండి, అన్ని కరెక్ట్ చేసామండి, గ్యాస్కెట్ పెట్టలేదంటే అవుద్దా చెప్పండి? అన్ని ఈసారి గ్యాస్కెట్ పెట్టాం కానీ విధులు మర్చిపోయాం, లేదా పొయ్యి ఆన్ చేయలేదు, పొయ్యి ఆఫ్ చేయలేదు, లేదా వండిన వెంటనే మనం విధులు తీసాం. అలాగనే అనమాట. ఈ 10కి 10 మనం అవాయిడ్ చేయాలి. హెల్త్ స్కోర్ లో 10కి 10 చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? హెల్త్ స్కోర్ అన్నమాట, మన దినచర్య. ఇదన్నీ మనం అందరూ ఆల్రెడీ చేశారు కదా, అందరూ గుర్తుందా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. హలో, గుర్తుంది సార్. ఎవరు చెప్తారు దినచర్య? దినచర్యలో 10 పాయింట్లు ఉన్నాయి చూడండి, మనం క్విక్ గా రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఏంటి? లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో అటు ఇటు నడిచి టాయిలెట్ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉంటేనే టాయిలెట్కి వెళ్ళగలం. మనం నీళ్లు తాగేసి వేరే పనిలో పడ్డాం అనుకోండి, టాయిలెట్ రాదు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ ఫాలో. స్పెషల్లీ లేడీస్ ఏంటంటే పాప వాళ్ళు భర్త వెళ్ళిపోవాలనో పిల్లలు వెళ్ళిపోవాలనో అదొకటి చేయాలనో నీళ్ళు తాగరు. ఫస్ట్ ఒక తాగినా కూడా పనిలో పడిపోతారు, పనిలో పడితే టాయిలెట్ వెళ్ళలేదు. కనుక ఇది ఫోకస్ చేయండి. ఒక 10 minutes మీ టైం అనుకోండి. చాలా మంది నేను చూస్తుంటా, పొద్దున్న లేకుండా ధ్యానం చేస్తాం సార్ అంట. ధ్యానం చేశారు, బాగానే ఉంది, మంచిదే, కానీ మీరు బాడీ ఇంపార్టెంట్, ఫిజికల్ బాడీ ఇంపార్టెంట్. ఫస్ట్ నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళాక మీరు ధ్యానం చేయండి, ఏమైనా చేసుకోండి, పూజలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 1 hour వాకింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు లేడీస్ ఉంటారు ఇళ్లలో, వాళ్ళకి వెళ్తాను కుదరదు, ఏం చేయాలి? ఇంట్లోనే పనులు చేసుకోండి. మీరు 1 hour 2 hours పని చేసుకోండి. వంట చేసుకోండి, అంతా మీ హస్బెండ్ పంపించో పిల్లల్ని స్కూల్కి పంపించో, వీలైనంత వరకు ఇంట్లో ట్రెడ్మిల్ చేసేది తెలుసా? మీ ఇంట్లో ట్రెడ్మిల్ ఉందా? ఎంతమంది ట్రెడ్మిల్ ఉంది? మీ అందరికి ఒక ట్రెడ్మిల్ నేను ఫ్రీగా సప్లై చేయమంటారా? సింపుల్ ట్రెడ్మిల్. చెప్పండి సార్. హలో, మీ అందరికి మీ అడ్రస్ ఇవ్వండి. చెప్పండి సార్. మీ అందరికి ట్రెడ్మిల్ నేను కొరియర్ చేస్తాను, అడ్రస్ ఇవ్వండి, ఫ్రీ. లేడీస్ అందరికి తర్వాత చూపిస్తాను అది ఎలా చేయాలి. జస్ట్ ఏమీ లేదు, సోఫానో కుర్చీనో పట్టుకోండి, అనుకోండి మీరు ట్రెడ్మిల్ వెళ్తుందని, జస్ట్ గంతండి అక్కడే 15 minutes 10 minutes గంతండి, లేదా బెండ్ చేయండి, డూ సంథింగ్. ఇంట్లో పని, ఇంట్లో ఒక నేను ఒక ప్రోగ్రామ్ లో ఎక్కడ విన్నానండి, అద్భుతం. ఆమె అదేం చెప్తుందంటే, ఇంట్లో అంటే కిచెన్ లో ఉంటూ పని చేస్తూనే పోపు డబ్బా తీసుకునేప్పుడు ఒక సింబల్, ఒక డాన్స్ స్టెప్ వేసి అది తీసుకుంటుందంట ఆమె. చెప్తుంది అనమాట. సార్ అట్లా బాడీ మూవ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. 1 hour ఎక్సర్సైజ్ చేయండి, లేదా మీరు లేడీస్ అయితే ఇంట్లోనే ఉండి 1 hour 2 hours పని లేక నెక్స్ట్ అగైన్ ఏం చేయాలి? చదవండి ఇది. Return from walk, drink 1 liter water again అనుకో. and go for the second bowel movement. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సెకండ్ టైం కూడా అంతే. నీళ్ళు తాగాక మనసు పొట్ట మీద పెట్టుకొని ఆ టైంలో టీవీలు చూస్తాం, ఏదో మాట్లాడతాం, వేరే దానిలో ఎంగేజ్ అవ్వకూడదు. అప్పుడు వీలైనంత వరకు అవుతుంది. ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాడు ఎనిమా కిట్ కొనుక్కోండి, ఎనిమా చేసుకోండి, 10 రోజులు 15 రోజులు, నో ప్రాబ్లం. దానివల్ల ఎప్పుడైతే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే 2 సార్లుగా 1 లీటర్ నీళ్ళు తాగి 1-2 hours గ్యాప్ తర్వాత బిజ్జులు ఎక్సర్సైజ్ చేసి 2 సార్లు మలవిసతికి వెళ్ళారనుకోండి, మీ బాడీ చాలా లైట్ గా తెలుస్తుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ సీక్రెట్ ఫర్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. ఇదేమి చేయకుండా మిగతా చేస్తుంటాం మనం. మిగతా నీళ్ళు ఎలా తాగే పద్ధతి తెలుస్తుంది అందరికీ, ఇది నాకు తెలియదు ఇంతకు ముందు.
నీళ్లు తాగంగానే తినేవాళ్ళం, తినేటప్పుడు తాగేవాళ్ళం, తిన్నా కూడా తాగేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అందరూ చాలా మంది మిస్టేక్ చేసుకుంటారు. 20 నిమిషాల ముందు నీళ్లు తాగండి నేను చెప్పట్లా. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు ఆగమంటారు. ఇప్పుడు జనరల్ గా ఏమంటాం, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు భోజనం నీళ్ళు ఇస్తారు ఒక గ్లాస్ అంటే అందరూ డైనింగ్ టేబుల్ కూర్చున్నారు. అలా చేయమాకండి. ఎప్పుడు కూడా నీళ్ళు ఎందుకని, నీళ్లు వాటర్ ఒకేసారి పొట్టలో వేయకూడదు. నీళ్లు ఉన్నప్పుడు అన్నం వేసాం అనుకోండి, అక్కడ స్టక్ అయిపోయింది. అన్నం ఉన్నప్పుడు నీళ్ళు వేసా అక్కడ స్టక్ అయిపోయింది, అంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు అనమాట. ఈ బేసిక్ పాయింట్ పెట్టుకోండి. చూడండి, చాలా మంది వాళ్ళు ఒక వీడియో విన్న పెద్ద డాక్టర్ అనమాట, అంత మూర్ఖులా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తారు పొద్దున్న 3-4 లీటర్లు నీళ్ళు తాగుతుంది. నోబడీ ఈస్ డ్రింకింగ్ 3-4 లీటర్స్ వాటర్. చాలా మంది అంటే మేము ఎక్కువ నీళ్ళు తాగుతున్నాం సార్. ఇంతకుముందు ఎక్కువ తక్కువ ఈ లెక్కలు కాదండి, క్లియర్ గా ఉండండి. 1 లీటర్ లేచిన వెంటనే ఆ తర్వాత మల విసర్జన అయిపోయాక మళ్ళీ ఒక 2 hours తర్వాత ఎవరైతే ఒకేసారి 3-4 లీటర్లు తాగారనుకోండి, ఒకే దెబ్బకి వితిన్ 5-10 minutes లో ఒక 3 లీటర్స్ తాగితే ఏమవుతుంది ఎవరైనా చెప్పగలరా? 3 లీటర్స్ వాటర్ వితిన్ 5-10 minutes ఎవరైనా తాగితే నష్టమా లాభమా? నష్టం. ఏమవుతుందంటే నష్టమే వినండి, సార్. మన బాడీలో నష్టమే సార్. ఆల్మోస్ట్ 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది అనమాట. సపోజ్ ఎవరన్నా 3 లీటర్స్ వాటర్ ఒక 10 minutes తాగేస్తాడు అనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళ కోమలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ నీళ్ళు, ఇప్పుడు మీరు 3-4 లీటర్స్ తాగమన్నా ఉన్నారు కానీ వెంటనే చాలా మంది పండితులు మొదలొస్తారు, ఆ దాహం వేస్తేనే తాగాల ఇవన్నీ. మనం 3-4 లీటర్స్ రోజంతట్లో తాగుతున్నాం. పొద్దున్న 6 గంటల నుండి నైట్ పడుకునే వరకు 7-8 గంటల లోపు 3-4 లీటర్లు తాగుతున్నాం అనమాట. ఓన్లీ ప్రొద్దున మట్టుకే దాహం ఉన్నా లేకపోయినా ఒకేసారి నీళ్లు తాగుతున్నాం. ఎందుకని? ఆ యొక్క నీళ్ల యొక్క బరువు పొట్ట మీద పడి మల విసర్జనకి హెల్ప్ అవడం కోసం తాగుతున్నాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి ఇప్పుడు యూట్యూబ్ లో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి ఈయన అలా చెప్తున్నాడని. దీనికి ఏంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో లేదా కార్డియోవాస్కులర్ ప్రాబ్లం ఉందో, బైపాస్ చేస్తూ డాక్టర్ కనుక్కోండి తాగొచ్చా లేదా అని. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. చూడండి, ఇది అందరికి తెలుసు కదా, అందరికీ తెలుసు సాల్ట్, షుగర్, స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వెరీ గుడ్. కానీ మనం ఏం చేస్తుంటాం, ఎప్పుడైనా తీసుకోండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఇప్పుడు భోజనం చేసేటప్పుడు వాటర్ తాగుతాం కదా సార్, అన్నం తినే మధ్యలో. అదే చెప్తున్నాను మేడం, తాగొద్దని చెప్తున్నాం. బాగా గొంతు పట్టుకుంటే ఒక్క తాగండి, అంటే అస్సలు తాగకుండా గొంతు అడ్డం పడి హాస్పిటల్కి వెళ్ళమంటున్నా. జస్ట్ ఒక గుక్క 2 గుక్కలు తాగండి, కానీ గ్లాసులు లేపేయద్దు. ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి, పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడగండి. అంటే క్యాజువల్ గా ఏంటంటే మధ్యలో తాగడం అలవాటు కదా సార్ మనకి ఫస్ట్ నుంచి కూడా. అదే ఇది మేడం మనం తెలియచేసాము. ఇప్పుడు అర్థమైందా? భోజనం చేస్తున్నాం, సగం తిన్నాం, మళ్ళీ ఒక గ్లాస్ తాగిచ్చాం నీళ్ళు, ఆ భోజనం ఒక గ్లాస్ తాగేద్దాం. చూడండి, అలాంటి వాళ్ళందరికీ పొట్ట ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం ఉంటాయి అనమాట. అది నేర్చుకోండి. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, దేన్ని బట్టి తినాలి? మన ఆకలిని బట్టి తినాలి. 2 సార్లు తినండి. ఇప్పుడు ఎవరికైతే అలవాటు లేదో ప్రస్తుతం ఇనిషియల్ గా 3 times తినండి, పర్వాలేదు. అది మెల్లిగా 2 times తాగండి. 2 సార్లు తింటే ఉత్తమం. తినేది కొంచెం చూసుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. అది హెల్త్ స్కోర్ మీద ఆధారపడుతుంది. ఎవరికైతే బాగా షుగర్ ఉందో, వేరే ప్రాబ్లం ఉంది, ఇనిషియలీ 1 can eat thrice in a day if needed. అవసరం అంటే 3 సార్లు తినండి. ఎవరైనా 2 సార్లు తినమనగా వాళ్ళకి మన మీద కోపం వచ్చేస్తుంది. ఈడేవిడా మేము పుట్టిందే తినడానికి 2 సార్లు తినమంటాడని. చూడండి, చక్కగా 2 సార్లు మీరు తినండి. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. నీళ్ళు తప్పించి ఏవి తీసుకోకూడదు. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ విచ్ స్పైక్ షుగర్. గుర్తుంది, అందరికి చెప్పాను ఇది. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా మనకి అది ఫుడ్ కింద అవుతుంది. నేను యాక్చువల్ గా యుఎస్ నుండి బయలుదేరినప్పుడు ఫ్లైట్ వచ్చేసి 20 hours అనమాట, 22 hours. So I ate only 1 meal just before San Francisco. తర్వాత I did not take anything in that flight. ఓన్లీ నీళ్ళే తీసుకున్నాను. ఇంటికి వచ్చాక జస్ట్ మార్నింగ్ 10-10:30 I had my meal. అంటే ఆల్మోస్ట్ 24 hours తర్వాత. దానివల్ల చాలా మంది చూడండి ఏమవుతుందండి, ఎయిర్ ఫ్లైట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం చేంజ్ అవుతుంటుంది, డే అండ్ నైట్ మారుతూ ఉంటుంది అనమాట. దానితో రోజంతా అక్కడ ఏదో కాఫీలు, టీలు, ఆల్కహాల్, కోల్డ్ డ్రింక్స్, బిస్కెట్లు, ఫుడ్ అవి పడతానే ఉంటారనమాట. అవన్నీ దీని ఇంటికి వచ్చి అందరూ అడ్డం పడతారు. జెట్ లాగ్ రావడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్ అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. 6th పాయింట్. అందరూ ఇప్పుడు 2 సార్లు తింటే మొదలు పెట్టారు. గ్రూప్ లో అందరూ మొదలు పెట్టారా ఇంకా లేదా? మొదలు పెట్టాం సార్.
గుడ్ గుడ్. చూడండి అంటే ఇక్కడ మీరు ఏ టైం తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఏ ఫుడ్ తినాలి మీ ఇష్టం. మిమ్మల్ని ఫుడ్ గ్రూప్ లో అదే. పెట్టమంటే ఎవరు పెడతలా. ఐ డోంట్ నో. ఐ థింక్ దట్ ఈస్ ద కేస్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గివింగ్ క్లాసెస్. ఇప్పుడు నేను పెడుతున్నాను, నేను ఆల్రెడీ నేను హెల్త్ ఇంప్రూవ్ అయ్యి నేను పెట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినా కూడా ఐ హార్డ్లీ సీ 1 or 2 people. వై పీపుల్ ఆర్ నాట్ షేరింగ్? మీరు పెడితే మీ ఫుడ్ మేము తినేస్తాను భయమా ఏంటి మీకు? ప్లీజ్ షేర్. ఎందుకంటే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. చాలా మంది నేను చూసి ఏదో ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ తో పాటు ఫుడ్ తింటారు, ఏదో బీభత్సం చేస్తుంటారు అన్నమాట. అది చేస్తే మేము గైడ్ చేయగలం మంచి ప్రోటీన్ ఉందా లేదా. మీరు తినే ఫుడ్ లో ఏముంటుంది జనరల్ గా చూసంటే ఏదో వైట్ రైస్ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఏదో కొంచెం పప్పుచారు ఏదో లేదా రసమో ఏదో ఉంటుంది. అది దట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫుడ్. మంచి ప్రోటీన్ ఉండాలి. నాన్ వెజిటేరియన్ అయితే చక్కగా గుడ్లు తినండి. వెజిటేరియన్లు అయితే మంచిగా వెజ్ ప్రోటీన్ చూడండి. ఏంటి డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి వెజిటేరియన్ ప్రోటీన్ ఏంటి, తర్వాత నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఏంటి, తర్వాత గుడ్ ఫ్యాట్స్. మంచి ఫ్యాట్స్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? వాట్ ఈస్ గుడ్ ఫ్యాట్? ఏమండి ఎవరు చెప్తారు మంచి ఫ్యాట్ అంటే ఏంటి? వినపడుతుందా? మనం Free. ఫాస్ట్ చేసినప్పుడు కరిగి మనకి ఎనర్జీ ఆగండి. క్వశ్చన్ కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫ్యాట్, మంచి ఫ్యాట్ అంటే ఏంటి? క్వశ్చన్ తర్వాత మంచి ఫ్యాట్ అంటే ఏంటి ఫుడ్ లో ఎవరు చెప్తారు? బేసిక్ క్వశ్చన్ ఇది. మనకి హార్మ్ చేయండి. ఓహో, ఈ థియరీ కాదు మేడం. ఐటమ్ చెప్పండి, పేరు చెప్పండి. మంచి ప్రోటీన్ అంటే గుడ్ అని చెప్పాను. మంచి ప్రోటీన్ అంటే సోప్, నట్స్ అని చెప్పాను. మంచి ఫ్యాట్ అంటే ఎవరు ప్రిపేర్ ఘీ. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏంటంటే ఘీ తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు. టోటలీ రాంగ్. చక్కగా 2 స్పూన్లు ఘీ వేసుకోండి, 2 సార్లు వేసుకోండి. తర్వాత మంచి ప్రోటీన్ అంటే నాన్ వెజ్ చక్కగా ఈ ఆర్గానిక్ ఎగ్స్ కొనుక్కోండి. ఎవరో ఆన్ చేసుకున్నారు టాకింగ్. ఆర్గానిక్ ఎగ్స్ తినండి చక్కగా. మంచి ప్రోటీన్, మంచి ఫ్యాట్ ఉండాలి. ఓకే, 2 సార్లు తినండి. తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ 2 లీటర్ నీళ్ళు ఎలా తాగాలి? ఎవరైనా చెప్పగలరా? బ్యాలెన్స్ 2 liters వాటర్ ఇన్స్టాల్మెంట్ బిట్వీన్ 2 meals. 2 meals లోని ఫినిష్ చేయాలి సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ మీల్ ఒక 12 o'clock తిన్నారనుకోండి, 2 o'clock ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఒక 200 ml. స్టార్ట్ చేయాలి. అప్పుడు ఒక గ్లాస్ చెప్తున్నా ఒక ½ an hour సెకండ్ టైం మీల్ లోపు తినండి. సెకండ్ టైం మీల్ 8:30 తిందాం అనుకుంటున్నాను మీరు, ఫర్ ఎగ్జాంపుల్ 8:30, 8 o'clock వరకు తినండి. చాలా మంది అంటారు సార్ అందరూ సూర్యాస్తమకి తినబడి. చూడండి, కొంతమంది ఆఫీస్ నుండి 7:30కు వస్తారు, వాళ్ళు కుదరదు కదా. మా గ్రూప్ లో ఒక ఆయన ఫస్ట్ మీల్ 1 o'clock బ్యాంక్ లో తింటాడంట. నైట్ సెకండ్ ఇంటికి వచ్చి 9:30 తింటాడంట. ఆయన 10 kilos తగ్గాడు. చూపిస్తాను ఆయన ఫోటో మీకు నెక్స్ట్. మళ్ళీ ఇంకేంటి 14 hours ఆఫ్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్. ఎప్పుడైతే మనకి జలుబు దగ్గు అని ఉన్నప్పుడు కూడా రాస్తారు. దాన్ని లంకనం అంటారు. ఈ 14 గంటలు ఫాస్టింగ్ అంటే ఏంటి? సపోజ్ మీరు నైట్ 9 o'clock తిన్నారు, నెక్స్ట్ ఎప్పుడు తినాలి మళ్ళీ నెక్స్ట్ మీల్ చెప్పండి? 11. వెయిట్ చేయండి. అంటే అల్ల బియ్యం ఉండొద్దు, బాగా ఆకలిస్తే 10ంటికి తినండి. గుర్తుపెట్టుకోండి, రోజు 14 గంటలు మనం ఫాస్టింగ్ ఉంటున్నాం లేదు చూడండి. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉండండి. ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? లంకనం పెట్టాలా. మనకి జలుబు దగ్గు ఫీవర్ ఉన్నది, అప్పుడు మన బాడీ ఏం చెప్పింది మనకి? బాడీ ఏం చెప్పింది మన బాడీ చెప్పింది వినాలా. ఇప్పుడు ఇట్లా వెంకటేశ్వర గారు చెప్పారు, నీళ్ళు తాగమంటాడు, 2 సార్లు తినమన్నాడు, ఫలానా అన్ని కాదు. ఇప్పుడు మీ ఒళ్ళు బాగా నీరసంగా ఉంది, 1 hour వాకింగ్ వెళ్ళిపోమాకండి. మీ బాడీ ఏం చెప్తుందో వినండి. ఏం చెప్పుద్ది మీకు? సిక్ అయినప్పుడు బాడీ ఏం చెప్పుద్ది? రెస్ట్ తీసుకోమండి. రెస్ట్ తీసుకోకూడదు. ఇంకేం చెప్పుద్ది? తక్కువగా తినాలి, తక్కువ తినమంటుంది. ఏది ఆకలే వేయదు. వినండి, No నోరంతా appetite. వెరీ No గుడ్. నోరంతా చేదుగా ఉంటది, తినాలనిపించదు. కానీ ఏం చేస్తారు పెద్దోళ్ళు, ఇంటోళ్ళు ఏం చేస్తారు? తినకపోతే కానీ నీరసం వస్తుంది, బలవంతంగా తోసేస్తాము. తినకపోతే నీరసం వస్తుందని తోస్తారు. ఫీవర్ ఉందా, అయ్యో టాబ్లెట్ వేసుకొని తింటాం. అవాయిడ్ చేయండి, ట్రై చేయండి. మీరు ఫాస్టింగ్ పెట్టినా ఆ టైంలో ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు, లేదా తేనె నిమ్మరాయిస్ తాగొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైతే మనం ఇది నేర్చుకోవాలన్నమాట. 9th పాయింట్ ఏంటి? మన యాంగ్జైటీ, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. నేను చెప్పడం అన్ని అందరికీ తెలుసు, కానీ ఇది ఉన్నటువంటి సాధక బాధకాలు నేర్చుకుందాం. యాంగ్జైటీ, స్ట్రెస్ ఎలా పోగొట్టుకుంటాం? మెడిటేషన్. సత్సంగం అంటే చెప్తారా ఎవరన్నా? సత్సంగం అంటే ఏంటి? గ్రూప్ గా చదువుకుంటారు. అదొకటి. లేదా చాగంటి గారి ప్రోగ్రామ్ వింటాం.
మన ఇలాంటి ప్రోగ్రామ్స్ వింటాం, తర్వాత ఈషా యోగా చేయటం, గుళ్ళకి వెళ్తాం, ప్రేయర్లు, సోషల్ కనెక్ట్, యోగా, దీనికి చాలా ఉంటుంది. యాక్సెప్టెన్స్. నేను అందరికీ గ్రూప్ లో పెట్టాను, హౌ టు చేంజ్ పీపుల్ వితౌట్ అఫెండింగ్ దెమ్ అని. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మా ఆయన బాగా తిడుతుంటాడు అన్ని నా మీద అనుకుంటాం. ఇప్పుడు ఒకసారి మ్యారేజ్ అయిపోయాక యాక్సెప్ట్ చేయాలా, నేచరే ఇలా. యాక్సెప్ట్, నెక్స్ట్ ఏంటి, అడ్జస్ట్ అవ్వాలా, తర్వాత అప్రిషియేట్ చేయాలి. దానివల్ల ఏమంటే కొంచెం తగ్గుద్ది. అందరూ తీసుకురాలా ప్రింట్ అవుట్. నేను ఐ షేర్డ్ వన్ స్మాల్ బుక్ అనమాట, హౌ టు చేంజ్ పీపుల్ వితౌట్ అఫెండింగ్ దెమ్. ఇప్పుడు వాళ్ళని మార్చాలని ఒక దానిలో మనం యాంగ్జైటీ ఉంటాం, స్ట్రెస్ అయి ఫీల్ అవుతాం అనమాట. ఆ బుక్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను, చదవండి. 10th పాయింట్ చదవండి అందరూ. 7 hours night sleep, 10 p.m. to 5 a.m. చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు 11:30, 12 దాకా యూట్యూబ్ లో ఒక పాటలు విని ఏదో 7కి లేసాం, 8కి లేసాం, ఇది అడ్డగోలు ఉంటే. ఇప్పుడు ఈ 10లో మీరు ఈ 9 కరెక్ట్ చేస్తున్నారు, ఒకటే చేయట్లా, టాయిలెట్ వెళ్ళరు. ఓకేనా, చెప్పండి. 2 రోజులకు ఒకసారి వెళ్తారు, ఇప్పుడు రోజులు సాయంత్రం ఒకసారి వెళ్తారు. ఓకేనా, అన్ని చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేయరు, అన్ని చేస్తుంటారు, 5-6 సార్లు తింటుంటారు, అన్ని 9 కరెక్ట్ చేస్తాం. కానీ మరి కాఫీ లేకుండా ఉండలేవు సార్, బాగా ఈ ప్రాసెస్ ఫుడ్ తింటాం. ఇందులో ఏది ఇంపార్టెంట్? హలో, అన్ని ఇంపార్టెంటే సార్. ఒకటి ఒకటి ఇంటర్లింక్డ్ లా ఉంటాయి. వాటర్ తాగకపోతే ఎలిమినేషన్ అవ్వదు, ఎలిమినేషన్ లేకపోతే నిద్ర ఉండదు, స్ట్రెస్ ఉంటే నిద్ర ఉండదు. సో అన్ని కరెక్ట్ గా ఉంటేనే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఒకటి ఇంపార్టెంట్, ఒకటి ఇంపార్టెంట్ లేదు అని అనిపించలేదు. మీ అందరికి ఒక చార్ట్ ఒకటి పంపించాను, 30 వెల్నెస్ సీక్రెట్స్ చార్ట్. ఏం చేయాలి, రోజు నిద్రపోయే ముందు చూడండి, టిక్ చేసుకోండి. ఇవాళ నీళ్ళు తాగాము, వాకింగ్కి వెళ్ళి టాయిలెట్ వెళ్ళాము, నీళ్లు తాగాము, రెండోసారి వాకింగ్ వెళ్ళాము, రెండోసారి నీళ్లు తాగాము, ఇవాళ ఏమైతే నీళ్లు సరిగ్గా తాగాము మిస్టేక్ లేకుండా, ఇవాళ ఏం జంక్ ఫుడ్ తినలేదు, ఇవాళ 2 సార్లు తిన్నాము, ఇవాళ టోటల్ 4 లీటర్లు తాగుతుంది. ఎలా తెలుస్తుంది? బాటిల్లో పెట్టుకోండి. 1 లీటర్ పొద్దున్నే 1 లీటర్ పెట్టుకోండి బాటిల్స్. అది అయిపోగానే దానిలో మళ్ళీ పోసుకోండి. అది మీకు లెక్క, అది ఆ బాటిల్ ఎవరు తాగొద్దని చెప్పండి, ఎందుకంటే మీకు లెక్క ఉండదు. చాలా మందికి క్లారిటీ ఉండదు అనమాట. ఓకే, నిన్న నైట్ 9 తిన్నా, ఇవాళ తినొద్దు అనుకోవాలి. కాఫీ పొద్దున్న ఒక చిన్న కాఫీ తాగితే తిన కింద వస్తుందా? ఓకేనా, అది హాఫ్ కప్పే, వస్తుంది సార్ తిన్న కింద. హాఫ్ కప్పేనండి, ఫుల్ కప్పు కాదు, హాఫ్ కప్పే, హాఫ్. అయినా సరే వస్తుంది సార్ తినదాని కింద. తాగాలనుకోండి పెద్ద 2 లోటలు తాగేయండి. ఎందుకంటే నేను అడిగి 10 రోజులు చెప్తారు, సార్ లేదు సార్ చాలా తక్కువ సార్, మళ్ళీ సాయంత్రం నైట్ చాలా తక్కువ తింటాను సార్, నేను ఒక్క దోశ తింటాను సార్, కానీ 20 కిలోలు ఓవర్ వెయిట్ అని. చూడండి, ఇక్కడే మనం చేసే మిస్టేక్. చెప్పాను కదా మీ అందరికి, ఈ 10 ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని 30 వెల్నెస్ సీక్రెట్స్ అందరికి అవగాహన కలిగిందా? హలో, ఇది ఆల్రెడీ మీకు ప్రింట్అవుట్ పెట్టాను, మీరు మళ్ళీ తీసుకోండి. ఇది బేసిక్ చేయండి, చేస్తా ఉండండి. ఆ తర్వాత మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి, మరి ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. ఆదిత్య గారు చెప్పేటు పాయింట్లు అర్థం చేసుకోండి, అన్ని కోరిలేట్ చేసుకోండి. కానీ ఇవి చేస్తా ఉండాలా. ఇవేమి చెయ్యం మేము, 4 రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేసాము, 3 కిలోలు తగ్గాము, మళ్ళీ బ్యాక్ నార్మల్ అంటే పని చేయదు. చూడండి, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మనం ఇంప్రూవ్ అవుతాం, మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. మన డైట్ దేని మీద ఆధారపడి చెప్పాను కదా, అంత గుర్తుందా? ఎవరే ఫుడ్ తినాలని లాస్ట్ టైం ఎవరైనా చెప్పగలరా? ఏ ఫుడ్ ఎవరు తినాలి? షుగర్ పేషెంట్స్ కార్బ్స్ ని మొత్తానికి మానేయాలి సార్, వీలైనంత వరకు. అంటే షుగర్ పేషెంట్ అంటే వినండి, షుగర్ పేషెంట్ అంటే ఇక్కడే మనందరం పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఒకరికి ఏంటంటే HbA1c ఓన్లీ 6.4% ఉంటుంది, వాడికి జస్ట్ వచ్చి 1 month 2 months అయి ఉంటుంది. మ్యూట్ చేసుకోండి ఎవరు మాట్లాడుతుంది. అలా ఇప్పుడు నార్మల్ గా 99% పీపుల్ శుభ్రంగా పండగ చేసుకోవచ్చు. ఇంట్లో వండింది 2 సార్లు మీ ఇష్టం, ఏదైనా వండుకోండి. మీరు 4-5 రోజులు పెట్టండి, మీరు ఏం తింటారో చూస్తారు. చూడండి, ఇది మల్టీగ్రేడ్ చపాతి, తర్వాత సబ్జీస్, కర్డ్స్, మీ ఇష్టం తినేయండి. ఎవరికైతే కొంచెం ఇంకా హెల్త్ ఇంప్రూవ్ చేసుకో, LKG నుండి మీ UKGకి వెళ్ళాలా, 10th పాస్ అవ్వాలా అన్నాళ్ళు వెజిటేబుల్ జ్యూస్ ఒకటి తాగండి. తర్వాత అన్కుక్డ్ ఫుడ్ చూసారు, దీనిలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? వాట్ ఆర్ ద ఐటమ్స్ ఇన్ దిస్? banana, pomegranate, sprouts, pineapple, orange, soaked dry fruits, papaya. స్ప్రౌట్స్ ఇవి చూసారా, పెసలు, తర్వాత బొబ్బర్లు, డేట్స్, ఇవి ఖర్జూరాలు, ఫ్రెష్ కొబ్బరి, తర్వాత ఇది
అన్నీ ఇవన్నీ ఇంత పెట్టుకొని ఎంత కాస్ట్ అనుకో మాకు మీ ఇష్టం ఏది కుదిరితే తినండి వీళ్ళనంత. ఇదంతా ఇదేమైనా కుక్ చేసిందా దీనిలో? ఇది అన్కుక్ ఫుడ్ అనమాట, అవునా కదా? ఇందులో ఏమి కుక్ లేదు చూసారా. దీనిలో బాగా న్యూట్రిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం కూడా 3 సార్లు కుక్ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో న్యూట్రిషన్ ఉండదు అనమాట. ఓకే, సో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. 2 సార్లు తినండి హ్యాపీగా, బీ హ్యాపీ. ఇది ఫుడ్ చూసారా, చూడండి. మ్యాంగో సీడ్స్ వచ్చి తినండి, స్ప్రౌట్స్ ఇవి అనమాట. జాక్ ఫ్రూట్, మ్యాంగోస్, సీతాఫలం, ఎనీథింగ్. జ్యూస్ కి ఏమేమి వేయాలో చూసుకోండి. ఇలా జ్యూస్ చేసుకోవచ్చు చక్కగా, చాలా అద్భుతంగా ఉంటుంది జ్యూస్. మేక్ దిస్ జ్యూస్, దీనిలో నిమ్మకాయ పిండుకోండి, యాపిల్ సైడర్ వినెగర్ వేసుకోండి, తర్వాత హనీ వేసుకోండి, లిటిల్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి, లేదా హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, చియా సీడ్స్ సోప్ చేసుకుని వేసుకోండి. దీనిలో ఆకులు, మన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఏమంటారు ఉసిరికాయలు, అద్భుతంగా ఉంటుంది జ్యూస్. ఐ టెల్ యూ, ఏదో నెక్టర్ లాగా ఉంటుంది అనమాట. చక్కగా జ్యూస్ తాగండి. ఒక 10-10:30కి, 11-11:30 ఫస్ట్ మీల్ తినండి, 7 o'clock 8 o'clock లో సెకండ్ మీల్ తినండి. మధ్యలో నీళ్లు తప్పి తాపకండి. చూడండి హెల్త్ ఎందుకు రాదు మీకు. చాలా ఈజీ అయింది. ఏం అంటే దీనిలో ఇది 2 టైప్స్. ఎవరికైతే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలో వాళ్ళు తినండి. అయ్యో మా వాళ్ళ కుదరదండి, నో ప్రాబ్లం, 2 సార్లు ఇది తినండి. ఓకే, మనం ఇందాక చూసాం కదా ఇతన్ని, ఈయన హెల్త్ ఎలా ఉంది చూసాం కదా మనం ఇందాక. ఇది చూడండి, విత్ ఇన్ అబౌట్ 4 months లో ఏమో ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఇది చదవండి ఎవరన్నా. 9 months. 21 kgs weight loss, 10 inches waist size reduction, no diabetic, healthy liver, healthy score, improve from 30 to 70%. చూసారా ఎలా ఇంప్రూవ్ అయ్యారు? ఎందువల్ల ఇంప్రూవ్ అయ్యాడు? ఏమైనా మ్యాజిక్ చేసామా? ఏం చేశాడు ఈయన? ఏం చేశాడు చెప్పండి. He has followed 30 wellness. ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నాడు, ఆ తర్వాత తనకున్నటువంటి రాంగ్ హ్యాబిట్స్ అన్ని మానుకున్నాడు, ఆ తర్వాత దినచర్య 100% ఫాలో అయ్యాడు. ఈయన ఒక ప్రొఫెసర్ అనమాట, ఒక ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో. ఈయన he has transformed so many people in his college. ఆ లాస్ట్ టైం వాళ్ళ కాలేజ్ లో కూడా I gave a class. సార్ ఈ మెథడ్ ఫాలో అయితే పోస్ట్ మార్టం లో వచ్చిన టమ్మీ కూడా తగ్గుతుందా? చూడండి అది చెప్పలేదు అంత. ఏమంటే చూడండి, ఇవన్నీ క్లాసెస్ ఐ గివ్ ఫ్రీ క్లాసెస్ టు పీపుల్ అనమాట. ఇది వచ్చేసి, ఇది ఎక్కడ ఇచ్చారు ఈ క్లాసు? అశోక్ లేలాండ్ కంపెనీలో ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. చెప్పాను కదా, ఆయన చెప్పాను ఇందాక చూసాడు, ఇక్కడ ఉన్నాడు ఆయన డాక్టర్ బాలా అని, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో క్లాస్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ కియోర్, వోల్టాస్ పూనాలో. ఇది వోల్టాస్ పూనా అనమాట. ఇది ఎక్కడ, ఇది ఎల్ఎన్టీ చెన్నై. ఇది సాయిధామని, ఇక్కడ కూడా అద్భుతంగా క్లాసు కండక్ట్ చేస్తారు డాక్టర్ నరేష్ గారు అని. వెళ్ళండి అక్కడికి. అక్కడ 6,000 రూపాయలకి 15 రోజులు క్యాంప్ అనమాట. చాలా అద్భుతంగా చేస్తారు అక్కడ. మంచిగా మనం చెప్పినటువంటి లైఫ్ స్టైలే అక్కడ 100%. 2 సార్లు భోజనం పెడతారు. ఒకసారి వెజిటబుల్ జ్యూస్, ఒకసారి జొన్న రొట్టెలతోటి మంచిగా కూరలు చేసి పెడతారు. సాయంత్రం పూట స్ప్రౌట్స్ ఇస్తారు అనమాట. యోగా నేర్పిస్తారు అద్భుతంగా అనమాట. స్వామీజీ గారు కూడా క్లాస్ ఇచ్చారు. స్వామీజీ గారు చెప్పారు, సార్ మీరే కొంచెం వెయిట్ అంటే ఆయన టెస్ట్ లైట్ చేసుకున్నారు. నౌ ఈస్ ఫాలోయింగ్. ఐ థింక్ హి హస్ లాస్ట్ అబౌట్ 5-6 kg వెయిట్ లాస్ అయ్యారండి స్వామీజీ. ఓకే, సో ఏంటి మనం దీనివల్ల ఏమో లాభాలు వస్తాయి వినండి. మీరు మనం చేసేదంతా ఏంటి, యాక్చువల్లీ ఏం చేస్తున్నాం? వీఆర్ క్రియేటింగ్ రైట్ కండిషన్స్. ఇందాక చెప్పాను చూడండి, 9:30 తింటున్నాడు ఆయన. ఒక ఆయన బ్యాంక్ లో మేనేజర్ అనమాట. ఇది చూడండి, ఆయన హెల్త్ స్కోర్ ఎంత ఉంది? దత్తాత్రేయ 20% హెల్త్ స్కోర్. చూస్తున్నారు అందరూ ఇక్కడ. 20% హెల్త్ స్కోర్ ఉంది ఆయనది. ఆయన 80% అయ్యాడు చూడండి. ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఏమో ఇంప్రూవ్ అయ్యాడు. ఆయన వెయిట్ ఒక 6 కిలోలు తగ్గింది. తర్వాత టాబ్లెట్లు 2 వేసుకున్నాడు, టాబ్లెట్ నుండి బయటపడిపోయాడు. ప్రీ డయాబెటీస్ కూడా ఆల్మోస్ట్ నాన్ డయాబెటిక్ వచ్చేసాడు. తర్వాత చూడండి, డి విటమిన్ ఎంత ముందు అయింది. డి విటమిన్ 19.2 ఉంది, ఘోరంగా ఉంది. చక్కగా ఇంప్రూవ్ అయ్యాడు. 101 సూపర్ ఇంప్రూవ్ అయ్యాడు. ఆ తర్వాత B12 252 to 408 అయ్యాడు. ఎంత ఇంప్రూవ్ అయ్యాడు? హెల్త్ 80%. ఇందాక ఎవరు అడుగుతున్నారు కదా, చూడండి
ఇప్పుడు ఏమవుద్ది అనేది నేను చెప్పలేను. ఇప్పుడు యూ డూ ద రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎస్, ఎనీ క్వశ్చన్స్? అదే సార్, ఇప్పుడు నేను థైరాయిడ్ పేషెంట్ సార్. మీరేమో కంప్లీట్ అన్కోక్డ్ ఫుడ్ థైరాయిడ్ పేషెంట్ చెప్పండి. హెల్త్ స్కోర్ ఎంత? వాట్ ఇస్ యువర్ హెల్త్ స్కోర్? మెటబాలిక్ హెల్త్ స్కోర్? మెటబాలిక్ హెల్త్ స్కోర్ ఇట్స్ అరౌండ్ 20 to 30 సార్. 20 to 30 ఏంటండి? 20 ఉంటుంది, 30 ఉంటుంది. 20 to 30 ఏంటి? మీరు షేర్ చేయండి. నేను యాక్చువల్ గా సార్ స్కూల్ కి వెళ్తూ ఉంటాను సార్. ఒక్కొక్కసారి ఏమో అది ఒక 30 దాకా ఉంటుంది. నేను ఎక్కువ కేర్ తీసుకుంటే, వర్కింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు తీసుకోలేకపోతే 20, sometimes it goes down to 10 also. No. You have to pay attention, madam. You can't go like that. See, your health is very important. Yes, sir. అయితే మీరు ఇప్పుడు రా ఫుడ్ ఎక్కువ తీసుకోమంటున్నారు కదా. రా ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడు చెప్పాను నేను? I never said anything. 80% of raw food. No, I never said 80% raw food. మీరు ఎక్కడ విన్నారు? ఏం చెప్పాను? నిన్న మేడం క్లాస్ లో చెప్పారు సార్. వెయిట్ వినండి. ఓకే, చూడండి, ఇవన్నీ నేను ఫాలో అవడం వల్ల ఒకప్పుడు రోజు నేను 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. అప్పుడు నాకు 2014 ఈ కథ అంతా తెలియదు. థైరాయిడ్ చెక్ చేసుకోవాలని, డి విటమిన్ B2 అయ్యే నాకు తెలియదు. ఆ తర్వాత గత 10 ఏళ్లలో I invested more than 7,000 hours. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని నాకు తెలుసు. నా డి విటమిన్ ఇంప్రూవ్ అయింది. కాకపోతే నా షుగర్ చూడండి 7.3%. ఎందుకంటే ఒక 12 సంవత్సరాలు షుగర్ ఉంది. లాస్ట్ 10 years నుంచి టాబ్లెట్ చేసుకోవట్లేదు. టాబ్లెట్ లేకుండా కంట్రోల్ అనమాట. మీరు అందరూ కూడా హెల్త్ ఇంప్రూవ్ అవ్వచ్చు. మీ హెల్త్ స్కోర్ చెప్పండి, మెటబాలిక్ స్కోర్ చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. అందరూ మేము జనరల్ గా ఈ ఇమ్యూనిటీ స్కోర్ చెక్ చేసుకున్నారు. దాంతో పాటు మెటబాలిక్ హెల్త్ స్కోర్ అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఈ బేసిక్ పాయింట్స్ అన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇది రికార్డ్ చేసి మీకు పెడతాము, వినండి. ఒకసారి ఇంకా బుర్రలోకి పోదు, 2-3 సార్లు వినండి. మనకు కావాల్సింది ఏంటి? ఈ 10 డైలీ స్టెప్స్ చేస్తున్నారా లేదా, ఆ 10 రాంగ్ హ్యాబిట్స్ మానేస్తారా లేదా, ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి మీ షుగర్ లెవెల్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉందని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే, మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి? అది మీరు డాక్టర్ని కనుక్కోండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఆదిత్య గారు, ఐ థింక్ వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ కదా. సార్ ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, డయాబెటిక్ అంటే ఏంటి సార్? మేడం, ఇది రామాయణం. మీరు వీడియోలు వినండి. ప్రీ డయాబెటిక్ అంటే HbA1c ఎంత ఉంటుంది వినండి ఒకసారి. నేను క్లాసెస్ కొంచెం మిస్ అయ్యాను సార్. ఓకే మేడం, మిస్ అయ్యారు, నో ప్రాబ్లం, డోంట్ వరీ. మీరు నాకు మొబైల్ లో పెట్టండి, మీకు డీటెయిల్ పెడతాము. యూట్యూబ్కి వెళ్ళి వీడియోలు వినండి, మీకు సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, నో ప్రాబ్లం. మీ హెల్త్ స్కోర్ ఎంత? మీరు మీ స్కోర్ రాశారా లేదా? లేదు సార్, నాకు తెలీదు. వినండి, ఫస్ట్ క్లాస్ వినకుండా 2వ క్లాస్కి వచ్చాడు అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తారు? టీచర్ బయట కూర్చోబెట్టుదా, మళ్ళీ రాణిస్తుందా? రోజు పాడింది పాట పాడుద్దా? బయట కూర్చోబెడతారు సార్. మీరు బయట కూర్చొని వస్తుంది. డోంట్ వరీ, మీరు ఏం చేయాలి? యూట్యూబ్ లో వినండి, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఐ అప్రిషియేట్. మీరు అడిగారు క్వశ్చన్, చాలా హ్యాపీ. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఏమంటే మీరు ఎఫర్ట్ పెట్టాలి, సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఐ ఇన్వెస్టెడ్ టైం. మనం నేను అంతకుముందు నాకు తెలియదు, ఏమి తెలియదు. ఆఫీస్ పనిలో ఫుల్ నిమగ్నమైన ఉండే, ఇంజనీర్ గా ఉండి తర్వాత మేనేజర్ అయ్యి, జనరల్ మేనేజర్ అయ్యాం. కానీ నా బాడీ గురించి ఏం తెలియదు, సున్నా. దానివల్ల ఏమైంది? బాడీ నాలెడ్జ్ సున్నా అవడం వల్ల ఏమైంది? రోజు 11 టాబ్లెట్లు వేసుకొని నాన్న ఇబ్బంది పడ్డాం. నాలెడ్జ్ వస్తే ఏమైంది? నాలెడ్జ్ వచ్చాక హెల్త్ ఇంప్రూవ్ అయ్యా, 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నాం. మీరు కూడా చేయాలి. మీరందరూ ఇందులో ఎవరెవరు హెల్త్ స్కోర్ పెట్టుకోలేదు చెప్పండి ఒక్కొక్కళ్ళు. వంశీకృష్ణ, నువ్వు వంశీకృష్ణ స్టూడెంట్, ఈ దెన్ వెరీ వెల్ జాబ్. వెంటనే మెసేజ్ పెట్టాడు, ఇది స్టూడెంట్, వెరీ యంగర్ ఏజ్ అనమాట. తను ఇమీడియట్ గా రిపోర్ట్ పెట్టి ఫాలో అవుతున్నాడు, బెడ్ రెస్ట్ చేసుకుంటాడు. వెరీ గుడ్. వర్షిని, హరిక, ప్లీజ్ ఆల్ యూ పుట్ ఆన్ యువర్ వీడియోస్. మోహిని, చెప్పండి. డోంట్ హెసిటేట్, మేమేం కోపడతలేదు. ఐఎమ్ జస్ట్ వాంటింగ్ టు పీపుల్ టు లెర్న్ క్విక్లీ. మీ అందరికీ గ్రూప్ లో ఎందుకు షేర్ చేస్తున్నాము? 2-3 రోజుల్లో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఫాలో అవ్వచ్చు. ఇందాక ఒక మేడం అడిగారు, మీరు ఆ దినచర్య తెలుసా? అది కూడా తెలియదు, ఇవాళ చేశారా మీరు మేడం? చెప్పండి. తెలుసు సార్, దినచర్య తెలుసు. ఫాలో అవుతున్నారా? ఎన్ని ఫాలో అవుతున్నారు? కొంచెం ఫాలో అవుతున్నాం సార్, అన్ని కాదు, కొద్దిగా ఫాలో. ఎలా ఉందంటే, ఒక రోజు గ్యాస్కెట్ పెడతాం, వాళ్ళు అవ్వలేదు, కుక్ అవ్వలేదు. 2వ రోజు వీళ్ళు పెడతాం, కొంచెం మెల్లి చేస్తామంటే ఇంట్లో పంపించేస్తారు, వంట రాదని.
అన్నీ చాలా సింపుల్ కదా, ఇందులో కష్టమైన పని నేను చెప్పండి, నాకు తెలియక అడుగుతాను మిమ్మల్ని. ఏమన్నా శీర్షాస్త్రం కష్టంగా ఉంది సార్. అంటే మధ్యలో తిని అలవాటు అయిపోయింది, ఇంకా 2 days అంటే కష్టంగా ఉంది సార్. మూడు సార్లు తినండి, 3 సార్లు తినండి, పొట్టనే తినండి. మీరు తినేది షేర్ చేయండి. ఇప్పుడు మీరు అడ్డగోలుగా ఏదో ఒక 2 ఇడ్లీ తిని వెళ్ళిపోయారు అనుకోండి, డెఫినెట్ గా 1 hour తర్వాత ఆకలేస్తుంది. 2 ఇడ్లీలు తినకూడదు అసలు, ఇడ్లీయే నాట్ గుడ్ ఫుడ్. 2 ఇడ్లీ తిని వెళ్ళాం మళ్ళీ ఆకలేస్తుంది, అలా అనమాట. వైట్ రైస్ కొంచెం తిన్నాం, మళ్ళీ 4 గంటలకు ఆకలేస్తుంది, బిస్కెట్లు తినాలనిపిస్తుంది. ఇది అవాయిడ్ చేయాలా అంటే అందుకే మేము ఫుడ్ పెడతలేదు. ఎందుకని ఎవరెవరైతే నెక్స్ట్ ఫుడ్ ప్లేట్ పెడతలేదో, హెల్త్ స్కోర్ షేర్ చేయలేదు, ఆదిత్య గారు, ఐ థింక్ వి విల్ నాట్ అడ్మిట్ దెమ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. There is no point. We will not admit people who are not serious, who are not taking action, who are not doing homework. మోహిని గారు మీరు చెప్పండి, మీరు ఫాలో అవుతున్నారు, మీరు మెసేజ్ చూసారు. వెరీ గుడ్. ఏమేమి ఇంప్రూవ్మెంట్ తెలిసింది మీకు? వాట్ ఆర్ ది ఇంప్రూవ్మెంట్స్ యు ఫౌండ్? నాకైతే చాలా ఫ్రీగా ఉంది సార్, రియల్లీ చాలా చాలా ఫ్రీగా ఉంది. చాలా హ్యాపీ. సార్ ఇంకో డౌట్ సార్ నాకు. ఇప్పుడు నేను మనం హాట్ వాటర్ తాగుతాం కదా, అందులో లైట్ గా జీరా పౌడర్ వేసుకుని తాగొచ్చా? చూడండి, ఇవన్నీ మెడిసిన్ అండి, అవసరం లేకుండా అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏమి, మీ కాలుకి ఏం దెబ్బ లైట్ గా ఆపరేషన్ చేయించుకొని ప్లేట్లు వేయించుకుంటే స్ట్రాంగ్ గా వేయించుకుంటారా? అవసరం లే. ప్రాబ్లం ఉన్నప్పుడు వేసుకోండి, నో ప్రాబ్లం. మీ హెల్త్ స్కోర్ ఎంత పోయినాయి? నా హెల్త్ స్కోర్ ఇప్పుడు ఖచ్చితంగా 50% సార్. ఓకే, మరి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అందరంతే. బ్లడ్ టెస్ట్ ఇవాళ ఇచ్చొచ్చాను సార్ నేను, జస్ట్ షుగర్ కి. గుర్తుంది కదా, ఒక్క నిమిషం. బ్లడ్ టెస్ట్ అంటే అడ్డగోలు వెళ్ళి ప్యాకేజ్ చేయించుకోవడం కాదు, 7 టెస్టులు ఉండాలి. చాలా మంది, నాకు ఒక ఆయన పెట్టాడు 110 kg వెయిట్ అని పెట్టాడు, అందులో చూస్తే ఆయనకి ఇన్సులిన్ టెస్ట్ లేదు, డి విటమిన్ లేదు, B12 లేదు. అదే అంటున్నాడు ఆయన. సార్ ఏం లాభం చెప్పండి? అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీ అందరికి. ఇప్పుడు మనం ఇల్లు అది తీసుకుంటామంటే, రోడ్డు చూసాం, ఇల్లు బయట బాగుంది చూసి అడ్వాన్స్ ఇచ్చేస్తారా? ఇల్లు లోపలికి వెళ్ళి చూస్తాం లేదా? అది వాడు హాల్ చూపించి పదండి అంటే కిచెన్ ఎలా ఉంది, బాత్రూమ్ చూస్తాం లేదా? అలానే మన బాడీలో కూడా ఈ 7 చాలా ఇంపార్టెంట్. ఇంకా కావాలన్న వాళ్ళు ఇంకొక 8 టెస్ట్ ఉన్నాయి, అది ఇంకా పెడతా నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్స్ అండి మోహిని గారు, మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఫాలో అవుతున్నారు. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఫాలో అవుతారో ఐ కెన్ గ్యారంటీ యూ మంత్ ఎండ్ లోపు డాక్టర్ ఆదిత్య గారు చెప్పినట్టు 5 kg తగ్గొచ్చు. దాంతో పాటు మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేసినా ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అందరికి లాస్ట్ టైం షేర్ చేశాను కదా, ఒక ఆయన షేర్ చేశాడు మనకి లాస్ట్ టైం. ఆయన హెల్త్ గుర్తుందా? శర్మ గారా సార్? శర్మ గారు కాదు, ఆయన పేరేంట, ఆయన పేరు సురేష్. నమస్కారం స్వామి. రోజు పొద్దున్నే 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి, 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి పొద్దున్నే. తాగిన తర్వాత 1 గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3 మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద, 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటితే తినకూడదమ్మా. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను మన ఈయన విశ్వేశ్వరరావు గారు నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది అన్న, మంత్రి సత్యనారాయణ దగ్గర ట్రైన్ కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నారు, చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. చాలా హ్యాపీగా, తేలిగ్గా, బాగుంది, ఫ్రీగా ఉంది, తేలిగ్గా ఉంది. ఇప్పుడు బాగా ఏదైనా కూర్చొని లేకపోతే అంతమందిలా వంగలేకపోయామండి. ఇప్పుడు బాగా వంగటం లేవటం బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. చూడండి, ఈయన ప్రాబ్లం ఎక్కడంటే బాగా చదువుకున్నోడికి ఏదో ఇంకా ఓవర్ అన్నట్టు. ఈయన ఏం చదువుకోవాలి, 5వ తరగతి అంటే చదివింది. ఆదిత్య గారు ఆయన నాతో ఉండి మంత్రి దగ్గరికి వెళ్తే నేను దేనికి కొంటే లావు ఉన్నాడు పక్కన కూర్చొని మాట్లాడతా. ఆయనకి ఏం చేశాను, ఒక ఆడియో ఆయనకే సేవ్ చేసి ఇచ్చా, అది ఫాలో అయ్యాను. 1 month చూడండి ఎలా తగ్గాడు ఆయన. అద్భుతం. మనం ఇంత పెట్టినా మళ్ళీ కొంచెం ఫాలో అవుతున్నాం, 1 చేస్తున్నాం, 2 చేస్తున్నాం అంటున్నాడు. ఆయన చూడండి 6 గంటల లోపల తినాల్సిన అవసరం లేదు, 2 సార్లు తిన్నాడు అంతే.
ఆ తర్వాత ఆయన బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే ఆయన షుగర్ బీభత్సం ఉంది. అవును సార్ షుగర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత చెప్పాడు నాకు ఆయన. సో మీరు అందరికి కావాల్సింది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్, ఇది బేసిక్, ఇది మీరు ఫాలో అవ్వండి. ఇది లైఫ్ లాంగ్ ఫాలో అవచ్చు. ఇందులో కష్టమైన పని ఏదో చెప్పండి, వరకు అర్థం చేసుకుందాం. ఏది ఫాలో అవడం కష్టం? నేను నిన్న ఆల్మోస్ట్ 24 hours ఫ్లైట్ లో ఉన్నా. I drank 4 liters water. I have been able to go 2 times bowel movement. I ate only 1 time just before starting the flight. మధ్యలో కూడా చక్కగా ఎక్సర్సైజ్ చేసుకున్నాను. సైడ్ లో కాసేపు జంపింగ్ అయిపోయింది. పడుకొని నిద్రపోయాను, నో ప్రాబ్లం. 24 hours ఫ్లైట్ జరిగిన తర్వాత కూడా ఎర్లీ మార్నింగ్ 2 o'clock వచ్చాను. మార్నింగ్ I could go to the park. 5 o'clock I went to the park. సో ఇదంతా కారణం ఏంటంటే మనకి ఓవరాల్ అట్లానే నేను ఏదో వివత్తను, నాకు షుగర్ కంట్రోల్లో ఉంది టాబ్లెట్ లేకుండా అని. అది మీరందరూ బయటపడాలంటే ఇప్పుడు నుండే మొదలు పెట్టాలి, ఎర్లీ ఏజ్ లో. అదే చెప్పాను దాని వంశీకి. వెరీ యంగ్ ఏజ్ లో ఈ బికేమ్ వెరీ సెన్సిబుల్. He says, I want to reduce weight, sir. I want to become healthy. He started following. మీరు అందరూ ఫాలో అవ్వండి. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? సార్ హెల్త్ స్కోర్ చెప్పిన వాళ్ళనే క్వశ్చన్స్ అడగమనండి సార్. హెల్త్ స్కోర్ చెప్పని వాళ్ళకి క్వశ్చన్ అడిగే రైట్ లేదు. Yeah, I think that's a good idea. Good point. Yes. But anyway, you can always ask in the group. But ఏంటంటే పాయింట్ ఏంటంటే అండి, ఇచ్చిన హోంవర్క్ చేయాలి, ఫాలో అవ్వాలి. ఫుడ్ కూడా పెడతలేదు ఎవరు. ఆదిత్య గారు, I think I will discontinue giving classes. Waste. అండ్ వన్ మోర్ థింగ్ సార్, నిన్న ఎవరో లెమన్ హనీ ఫాస్టింగ్ గురించి చెప్పారు. నేను ఈ బ్యాచ్ వాళ్ళకి ఇంతవరకు నేను లెమన్ హనీ సజెస్ట్ చేయలేదు. గ్రూప్ లో కూడా మెన్షన్ చేశా, మీరు లెమన్ హనీ ఫాస్టింగ్ లాస్ట్ బ్యాచ్ చేస్తున్న వాళ్ళని గమనించండి. మనం జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుందని. మీరు మీ ఇష్టంగా చేసేస్తున్నారు. లెమన్ హనీ ఫాస్టింగ్ నాకు హెడేక్ వస్తుంది అంటున్నారు. నేను చెప్పలేదు మిమ్మల్ని చేయమని. అండ్ నిన్న థైరాయిడ్ ఇష్యూకి 80% ఆల్ క్లీన్ ఫ్రూట్స్, ఆల్ క్లీన్ అని అక్కడ యూజ్ చేశారు. ఆల్ క్లీన్ అంటే అక్కడ మీరు వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్ తీసుకోమని, అంతేగాని నేను ఓన్లీ రా డైటే తీసుకోండి, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. నేను ఇంట్రడక్షన్ లో అది ఎందుకు న్యూట్రిషన్ యొక్క వాల్యూస్ చెప్తున్నా. ఇలాంటిది న్యూట్రిషనల్ ఫుడ్, మనం తీసుకోవాల్సిన ఇలాంటి ఫుడ్ అని చెప్పాను, కానీ అదే తీసుకోమని చెప్పలేదు. కండిషన్ టు కండిషన్ వేరీ అవుతుందని కూడా చెప్పాను. డయాబెటీస్ ఒకలాగా, హైపర్ టెన్షన్ ఒకలాగా, థైరాయిడ్ ఒకలాగా. మీరు పాయింట్ క్లియర్ గా వినకుండా నిన్నటి క్లాస్ ని ఈ రోజు డిస్కస్ చేస్తారు. నిన్నటి క్లాస్ నిన్నే ఎండ్ అవ్వాలి, ఈ రోజు క్లాస్ ఈ రోజే ఎండ్ అవ్వాలి. మళ్ళీ రిపీటింగ్ ఉండదండి ఇక్కడ. కరెక్ట్. బేసిక్ అందరూ కూడా వాళ్ళ బాడీని అబ్జర్వ్ చేయండి. మీకు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మోహిని గారు అన్నట్లు ఇట్లా నీళ్లు తాగి 2 సార్లు మలసింకలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ లైట్ గా ఉంది, కంఫర్టబుల్. చూడండి, మీకు ఏదైనా డిఫికల్టీ వచ్చింది, మీరు ఏంటంటే అరకొరగా వినకూడదు, ఫుల్ గా మీకు అర్థమై ఫాలో అవుతున్నాం. అందుకే ఈ వీడియో రిక్వెస్ట్ చేశాను, తేజ గారు రికార్డ్ చేస్తున్నాము, ఇది వినండి, ఇది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 2-3 సార్లు. అంటే టైం పడుతుందా, 1 hour ఇది. వాళ్ళందరూ ఇప్పుడు 2 minutes పెట్టారు. మన ఒక ఆయన ఆదిత్య గారు ఒక ఆయన చెప్తాడు అనమాట, ఏదో ఒక బెరడ్ అంట, బెరడు అది కూడా అమావాస్య రోజు తెల్లారుజాము 3 గంటలకు ఆ చిన్న ముక్క తీసుకొని అది చప్పరిస్తారంటే షుగర్ పోయిద్దంట 1 రోజు. అది మటుకి ఒక 9,000 మంది చూశారు 1 hour లో. అంటే ఏంది, జనాలందరికీ బెరడు నోట్లో పెట్టుకొని షుగర్ పోగొట్టుకునే బ్యాచే కానీ వీళ్ళ మటుకి సంవత్సరాల తరబడి కుప్పి చేస్తుంటారు బాడీలో. నీళ్ళు తాగరు, టాయిలెట్ వెళ్ళరు, విభత్సం కాఫీ టీలు తాగుతారు, కానీ చిన్న బెరడు అమావాస్య రోజు పెట్టుకుంటే పోయిందంట. సో ప్లీజ్ యూ హ్యావ్ టు, మన హెల్త్ పాడవటం అంటే కారణం ఏంటంటే మనం కంకణం కట్టుకొని చేయటం అనమాట. ఎట్లా ఒకటి పాడు చేయాలరా పావు అంటే. చూడండి, మన చిన్నపిల్లలప్పుడు పిల్లలు ఆడతా వెళ్ళినప్పుడు కాళ్ళు అడ్డం పెడతాడు పరిగెత్తేవాడి. మనం అది చేస్తున్నాం, మన బాడీ మనల్ని సహకరిస్తుంటది, కానీ మనం కాళ్ళు అడ్డం పెడతాం. ఎట్లా కాఫీ టీలు పోస్తుంటాం, నీళ్లు తాగం, టాయిలెట్ వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయం, నిద్రపోవం, కానీ మాకు హెల్త్ కావాలంటాం. చాలా ధైర్యంగా రాస్తారు చాలా మంది, వెళ్దాం నో ఎక్సర్సైజ్. ఒక ఆమె అయితే నేను అడిగి చెప్తాను, సార్ టీ తాగాల్సిందే సార్, టీతో పడేదని చెప్పండి అంటది. ఇది ఎలా ఉంటుంది, మేము గ్యాస్ కట్టి పెట్టాం, మాకు అన్నం ఉండాలి ఉడకాల్సిందే అంటది. ఇంకా ఏం చెప్పగలం మనం. సో పీపుల్ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్, ఇది ఫాలో అవ్వండి. ఇంకొకటి ఈ రోజు ఒక పిక్చర్ షేర్ చేశాను సార్, చూశాను, అద్భుతం. ఫిష్ పాట్ లో డర్టీ వాటర్ ఉంటే ఫిష్ బతకగలుగుతుందా? ఇప్పుడు డర్టీ వాటర్ నథింగ్ బట్ మన ఇంటర్నల్ గా వేసే ఫుడ్ స్టఫ్ లాంటివి. మనం ఏదైనా చెత్తతో నింపుతూ ఉంటే అది ఒక డస్ట్బిన్ లాగా అయిపోతుంది. అదే ప్యూర్ వాటర్ లో ఉంటే ఫిష్ చాలా యాక్టివ్ గా బాగా రొటేషన్ చేస్తూ ఉంటుంది. అది అలాంటి పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి, మీరు ఇనిషియలైజ్ చేసుకోవాలి. అంటే దాన్ని మీ మీదకి మీరు అప్లై చేసుకొని చూడండి. అండ్ ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తే మీకు 10 points. చేయలేను అనుకుంటే చేయలేము. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరితో మాట్లాడినా ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఐ స్పోక్ టు 15-20 people ఆదిత్య గారు. ప్రతి ఒక్కరు సార్ టైం లేదు సార్, చూడలేదు సార్, వీడియో వెళ్ళలేదు, అది చదవలేదు, కానీ వాళ్ళకి హెల్త్ స్కోర్ ఎలా ఇప్పుడు చెప్తారా అంటుంటారు.
సో బట్ ఐఎమ్ పేషెంట్. ఎందుకంటే మనందరికి కూడా గుర్తుపెట్టుకోండి, మనందరూ హెల్త్ పాడవడానికి కారణం ఏంటి? మనం ఫాలో అవట్లేదు కదా. దానికన్నా మెయిన్ ఏంటో చెప్పంటారా? మన ప్రారంభ కర్మ. మన ప్రారంభ కర్మ సరిగ్గా లేదనుకోండి, దేవుడు చెప్పిన వినం. నేనంత వినేవాడిని కాదు, దేవుడు చెప్పిన వినం. అదే మన కర్మ బాగుంది అనుకోండి, ఎవడో చెప్తుంటాడు, అది మనం వింటాం వెనక నుండి, అది మనం ఫాలో ఇంప్రూవ్ అవుతాం. చూడండి, ఆయన చెప్పాను కదా, మంత్రి దగ్గరికి వచ్చాడు, ఆయన సంబంధం లేదు, ఆయన ఆడో కూర్చున్నాడు. నేను మా ఆవిడని అక్కడ పెడితే చేర్చడానికి వెళ్ళాను. వీఆర్ డోనర్ దేర్, సో వీ ఎంజాయ్ ఎవ్రీ 15 ఇయర్లీ వన్స్. ఆయనకి వెళ్ళి చెప్పాను, ఆయన ఫాలో అయ్యాడు, ఆయన ఇంప్రూవ్ అయ్యాడు. మా ఇంటి పక్కన ఒక ఆయన లావుకుంటాడు, 112 కిలోలు. ఆయన చెప్పాను, ఇప్పుడు వరకు పడాడు. టైం లేదు సార్, తర్వాత చూద్దాం. ఓకే, రైట్. 3 o'clock అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అందరు గ్రూప్ లో షేర్ చేయండి, హెల్త్ స్కోర్ చేయండి. ఓకే, చెప్పండి. రేపు సెషన్ పెట్టుకుందాం సార్, రేపు ఓన్లీ సాటర్డేనా? yes sir. We'll see whether people are interested. We will see. Otherwise, it is up to them. Okay. If there are more than 20 people, if they ask in the group, we will think about it. Okay. Okay sir. Okay sir. Anybody? Any other questions? Doubts? Adagandi. Andaru kevaru entamandi unnaru? 3 members. Ask questions. Durga garu, Venkatesh, చెప్పండి. ఆస్క్ వాట్ ఆర్ డౌట్స్. ఎంత ఫాలో అయ్యారు, హెల్త్ స్కోర్ ఎంత, ఏం ఫాలో అయ్యారు, ఏంటి కథ? సార్ కొంచెం ఫుడ్ మార్చాను సార్, మీరు చెప్పిన తర్వాత కొంచెం ఏవైతే ఇంటర్నల్ కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ కాదు, ఇది ఓన్లీ ఎండ్ అప్ టు డిస్కషన్. 10 లో ఎన్ని చేస్తున్నారు, దినచర్య ఎన్ని చేస్తున్నారు, మీ హెల్త్ స్కోర్ ఎంత? ఇంతే. దినచర్యలో 10 లో ఎన్ని చేస్తున్నారు? దినచర్యలో 7 చేస్తున్నాను సార్. వెరీ గుడ్. 2 ఇంప్రూవ్ చేయండి. తర్వాత హెల్త్ స్కోర్ ఎంత ఉంది? హెల్త్ స్కోర్ 70 ఉంది సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్. మెటబాలిక్ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? బ్లడ్ టెస్ట్ అయి చేయించుకున్నారా? అది ఇంకా చేయలేదు సార్. అది బ్లడ్ మీరు పంపించారు కదా టెస్ట్లు, అది కుదరలేదు సార్. మండే వెళ్తాను. చేయించుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా పాయింట్, బేసిక్స్ అర్థమైంది కదా. బయటకి అంతా బాగానే ఉంటుంది. ఇది మేడి పుండు చూడ మేలిమి రంగులో ఉన్నట్టు, పొట్ట విప్పి చూడ మనం బ్లడ్ టెస్ట్ చేస్తే గానీ మనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నదో బయటపడదు అనమాట. చాలా మంది ఎందుకు చేయించుకోవాలంటే, అయ్యో అనవసరం సార్ చేయించుకుంటాను, ఏదో ఒక హెడేక్. తెలుసుకోవడం మంచిదా, తెలుసుకోవడం మంచిదా చెప్పండి? తెలుసుకోవడం మంచిది. మనం ఒక అతను, మీ అందరికి ఐ వాంట్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్. ఒక అతను, నేను పార్క్ లో కలిసాను అనమాట. బాగా లావుకున్నాడు, చొక్కా బటన్స్ కూడా బయటకు వచ్చున్నాయి అనమాట. ఆయన సరే ఆగి మాట్లాడితే, తిరుపతి నుండి వచ్చాడంట. మాట్లాడితే తర్వాత 2-3 నెలలు ఎమ్మడ పడితే కానీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నాడు. చేస్తే ఆయనకి 3rd స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ లో ఉన్నాడు. కానీ ఆయన ఏమంటాడంటే, ఆయన ఇంతవరకు ఎప్పుడు జబ్బు పడలేదంట, జలుబు కూడా రాలేదంట. ఇదేంటి సార్, షాక్ సార్, నాట్ మై రిపోర్ట్ అని. మళ్ళీ చేయించుకుంటే అదే క్రియాటిన్ 8 ఉంది. సరే చెన్నై వచ్చాడు, నేను రమ్మంటే చెన్నై వస్తే వెంటనే మన బిగ్ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ ఏమంటాడు తెలుసా? మీ అందరూ షాక్ అవుతారు. ఆ డాక్టర్ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, మీ అమ్మ నాన్న బతుకున్నారా, మీ అన్నదమ్ములు ఎవరు ఉన్నారా? ఏ క్వశ్చన్ ఎందుకు అడిగారు చెప్తారా ఎవరన్నా? హలో, అంటే వంశపారంపర్యంగా ఏమైనా ఉందా ప్రాబ్లం అని? అది కాదు, ఇంకా ఎవరికి గెస్ట్ చేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. వెరీ గుడ్. చూడండి, అంటే ఈ కిడ్నీకి ఎవరైనా దానం ఇచ్చే బ్యాచ్ ఉన్నారా మీకు అని ఆ క్వశ్చన్ అనమాట. అంటే ఆ లెవెల్కి వెళ్ళాడు ఆయన ఫస్ట్ విజిట్ లో. సో దట్స్ వై ఐఎమ్ వెరీ కంపాషనేట్. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ పీపుల్. చాలా మంది నన్ను అంటారు, ఏంటి సార్ మీరు ఏమైనా ప్రమోట్ చేస్తున్నారు ఈ బ్లడ్ టెస్ట్ అవి ఇవి, నాకు కమిషన్ వస్తుంది అనుకుంటారు. మేమేం చెప్తున్నాం, ఈ టెస్ట్ చేయించుకోండి, ఎక్కడైనా చేయించుకోండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరందరూ గ్రూప్ లో షేర్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది మీకు, దీనిలో ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ ఏదో ఉన్నావా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫుడ్ షేర్ చేయండి, హెల్త్ స్కోర్ షేర్ చేయండి. ఓకే, ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. Okay sir, thank you so much sir. Yeah, bye bye.